నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి వైద్య విద్యలో నవశకం. ప్రభుత్వ వైద్య విద్యా రంగంలో సీఎం జగన్ సంచలన నిర్ణయాలు. 8,480 కోట్లతో రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలలంటూ బ్యానర్ కథనాన్నిచ్చారు. సిబిఐ విచారణలో కాకానికి క్లీన్ చిట్. నెల్లూరు న్యాయస్థానంలో చోరీతో ఆయనకి సంబంధం లేదు, గతంలో పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరే నిందితులు అంటూ ఏపీ పోలీసులు విచారణ సక్రమంగానే సాగిందంటూ న్యాయస్థానంలో సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చేసిన ఆరోపణలన్నీ అవాస్తవమని తేలింది. మరి చంద్రబాబు, నీపై వచ్చిన ఆరోపణలకు సిబిఐ విచారణకు సిద్ధమా అని కాకాని గోవర్ధన్ రెడ్డి సవాల్ చేశారు. 2002 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్క్ నక్కపల్లి వద్ద 1235 కోట్లతో ఏర్పాటు చేయబోతున్న వార్తను కూడా ప్రముఖంగా ఇచ్చారు. పరువు కోసం ఉమ్మడి సభలు. తన సభలకు జనం రాకపోవడంతో జనసేనతో కలిసి సభల నిర్వహణకు చంద్రబాబు ప్లాన్. 2 దఫాలు చంద్రబాబు పవన్ చర్చలు. సుదీర్ఘంగా చర్చించిన సీట్లపై తేల్చకుండా సందిగ్ధం. బీజేపీ నుంచి స్పష్టత వచ్చే వరకు వేచి చూడాలని చంద్రబాబు పవన్ల నిర్ణయం అంటూ స్టోరీ ఇచ్చారు. నేటి నుంచి అసెంబ్లీ మండలి కూడా ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగంతో ఆరంభం. 9 నుంచి ఆడుదాం ఆంధ్ర ఫైనల్స్. విశాఖలో 13వ తేదీ వరకు నిర్వహణ. రాష్ట్ర స్థాయి విజేతలకు భారీగా నగదు బహుమతులు. చిన్న పరిశ్రమకు దగదగ. ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం. సింగిల్ విండో ద్వారా అనుమతులు, ప్రోత్సాహక రాయితీలంటూ మరో కథనాన్నిచ్చారు. విద్యార్థుల ఎదుగుదలే ప్రభుత్వ సంకల్పం అంటూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు లైఫ్ స్కిల్స్పై రాష్ట్ర సర్కార్ శిక్షణ ఇవ్వబోతోందని కథనాన్నిచ్చారు. ఈనాడుది చావు తెలివి అంటూ వ్యక్తిగత కారణాలతో ఉద్యోగిని మరణిస్తే ప్రభుత్వంపై రామోజీరావు అభాండాలు మోపుతున్నారంటూ కౌంటర్ ఒకటి ఇచ్చారు. అలాగే బాబు పలుగుపోట్లు మర్చిపోతే అలా, ముఖ్యమంత్రి జగన్ది రాక్షస రాజ్యం అంటూ పెట్టిరేగిన రామోజీ, మెడికల్ కాలేజీ ముసుగులో మాన్సాస్ ట్రస్ట్ భూములమ్మి సొమ్ము చేసుకున్న టీడీపీది రామరాజ్యమా? అదే దేవాదాయ శాఖ భూముల రక్షణకు జగన్ సర్కార్ పటిష్ట చట్టం తీసుకొస్తే తట్టుకోలేరెందుకంటూ మరో కౌంటర్ కూడా ఇచ్చారు. ఇక హత్యాయత్నం కేసులో టీడీపీ నేతల అరెస్ట్. మంత్రి రోజా కార్యాలయ నిర్వాహకుడిపై తిరుత్తణిలో హత్యాయత్నం అంటూ కథన వార్తనిచ్చారు. అరణ్యం బాట పట్టిన పెద్ద పులి. పశువుల మందపై దాడి చేసి ఆవును చంపేసిన వ్యాఘ్రం. పోలీసుల ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ అధికారులు అంటూ పాపికొండల అభయారణ్యం సమీప గ్రామాల్లో టెన్షన్. ఇవి ఇక ఈనాడు రోజువారీ ఏడుపుగొట్టు వార్తల్లో భాగంగా మృత్యుగుంత అంటూ రోడ్లపై కథనాన్ని ఇచ్చింది. ప్రతి వారానికో రోజు 2 రోజులు ఇట్లా ఇస్తున్నటువంటి ఏడుపుగొట్టు వార్తల్లో ఇదొకటి. దీనికి సంబంధించి మళ్ళీ మనం ఆ పత్రిక రాసిన అబద్ధాల గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. సీట్ల సర్దుబాటుపై, అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు పవన్ కళ్యాణ్లు చర్చలు. ఒకే రోజు 2 దఫాలుగా అగ్రనేతల భేటీ. ఈ నెల 8న మరోసారి సమావేశం కాబోతున్నారంటూ వార్త రాశారు. ఇక రాష్ట్ర చరిత్రలో అత్యంత విఫల సీఎం జగన్ అంటూ తెలుగుదేశం పార్టీ ఛార్జ్షీట్ విడుదల చేసింది. ఇక జగన్ను దించేందుకు సిద్ధం. సిపిఎస్ రద్దు పేరిట వెన్నుపోటు అంటూ ఇక రెచ్చగొట్టే వార్తను కూడా ప్రముఖంగా ఇచ్చింది. అవినీతితో జగన్ బంధం అంటూ మళ్ళీ పాత సోదంతటిని సిబిఐ పెట్టిన అక్రమ కేసుల్ని మళ్ళీ తోడి రాస్తోంది. నమ్మకం లేని చోట పని చేయలేమంటూ మైలవరం ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను కూడా కథనంగా ఇచ్చారు. ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడుగుతారు జగన్ అంటూ, అమరావతిపై ఎందుకు మాట మార్చారంటూ పవన్ కళ్యాణ్, అట్లాగే బాలశౌరి జనసేనలో సందర్భంగా జరిగిన కథనాలను ఇచ్చారు. ఇదే ప్రశ్న పవన్ కళ్యాణ్ కూడా బాలశౌరి అడిగి ఉండాల్సింది. గతంలో ఇది కుల రాజధాని అని పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు బహుశా బాలశౌరికి గుర్తుండకపోవచ్చు. ఆంధ్రప్రభ గట్లు దాటుతున్న కోట్లు. ఎన్నికల కోడుకు ముందే నోట్ల కట్టల నడక అంటూ భారీగా నగలు అక్రమ రవాణా. సరిహద్దు చెక్పోస్టుల వద్ద నిఘా పటిష్టం అంటూ తనిఖీల్లో పట్టుబడుతున్న కోట్ల రూపాయలంటూ కథనాన్నిచ్చారు. ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వెలుగులు, సంస్కరణలతో సత్ఫలితాలు, కొత్త ప్రాజెక్టుల కళకళ. 3,000 కోట్లతో సబ్స్టేషన్లు ప్రారంభోత్సవాలు. ఒకే రోజు 28 సబ్స్టేషన్లు ప్రారంభమంటూ విద్యుత్ రంగం అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలపై కథనాన్నిచ్చారు. యువతపైనే గురి. వైకాపా వ్యూహరచన. కళాశాల విద్యార్థులపై దృష్టి.
కాలేజీ కెప్టెన్స్ పేరిట కార్యక్రమం అంటూ కథనాన్ని ఇచ్చారు. రాజకీయ లబ్ధి కోసం సంస్కృతిని అవమానించారని, పవిత్ర ఆధ్యాత్మిక క్షేత్రాల ప్రాధాన్యతను విస్మరించారంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను కూడా ఇచ్చారు. వచ్చే వారం అభ్యర్థుల ప్రకటన, గోదావరి జిల్లాల్లో ఉమ్మడి బహిరంగ సభ, అప్పుడే అభ్యర్థుల జాబితా, ఉమ్మడి మేనిఫెస్టో వెల్లడి, జనసేన టీడీపీ మధ్య కుదిరిన అవగాహన అంటూ ఈ పత్రిక రాసింది. కారు చౌకగా బల్బులు, ఫ్యాన్లు, ఏసీలు విక్రయాలకు కేంద్రం శ్రీకారం అంటూ మరో వార్తనిచ్చారు. పాక్ చేతికి భారత్ రష్యా సీక్రెట్లు అంటూ మరో వార్తనిచ్చారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. విభజన చట్టం మేరకే ప్రాజెక్టుల అప్పగింత, కేసీఆర్ వల్లే జలదోపిడీ, ఏపీ లోపాయికారి ఒప్పందాలు, 2 పర్యాయాల్లోనూ అదే వైఖరి, కృష్ణా గోదావరి నీటి వాటాలో తెలంగాణకు తీరని నష్టం అంటూ ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు 8 టీఎంసీల నీటిని తోడేసుకుపోతానికి ప్రయత్నించారంటూ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని ఇచ్చారు. టైమ్స్ ఆఫ్ ఇండియా. ఆంధ్ర హౌస్ సెషన్ టుడే, ఓట్ ఆన్ అకౌంట్ ఆన్ ట్యూస్డే అంటూ శాసనసభ ప్రారంభ సమావేశాలకు సంబంధించి కూడా వార్తనిచ్చారు. టీడీపీ జనసేన హ్యామర్ అవుట్ సీట్ షేరింగ్ అరేంజ్మెంట్ అంటూ పొత్తులకు సంబంధించి చర్చలపై వార్తనిచ్చారు. మాస్కో ఎంబసీ స్టాఫర్ స్పయింగ్ ఫర్ ఐఎస్ఐ అరెస్టెడ్ ఇన్ యూపీ. ఉత్తరప్రదేశ్లో ఐఎస్ఐ ఏజెంట్గా పనిచేస్తున్న మాస్కో ఎంబసీ రాయబార కార్యాలయం ఉద్యోగిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండియన్ ఆర్మీస్ గాట్ వాట్ నో వన్ హ్యాజ్, గాట్లింగ్ ద ట్రైన్స్ డౌన్ కిల్లర్ హెల్ ఫైర్ అంటూ మరో స్టోరీ ఇచ్చారు. హిందూ. ఎమ్మెల్యేస్ రిటర్న్ యాజ్ చంపై గవర్నమెంట్ ఫేసెస్ ఫ్లోర్ టెస్ట్ టుడే. జార్ఖండ్లో చంపై సొరేన్ ప్రభుత్వం సంబంధించినటువంటి విశ్వాస పరీక్ష నేడు జరగబోతోంది. యుఎస్ యూకే హిట్, హౌతీ టార్గెట్స్ ఇన్ యెమెన్. బడ్జెట్ సెషన్ ఈరోజు ప్రారంభమవుతోంది ఆంధ్రప్రదేశ్లో. డక్కన్ క్రానికల్. మోడీ, బీజేపీ ఫోకసెస్ ఆన్ వికాస్ విరాసత్ అంటూ ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలను ప్రముఖంగా ఇచ్చారు. భారతదేశ వికాసంపైనే బీజేపీ దృష్టి సారించిందని చెప్పారు. కేసీఆర్ డ్రైన్డ్ స్టేట్, గేవ్ కృష్ణా టు ఆంధ్రప్రదేశ్. ఈ రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కూడా ప్రముఖంగా ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్కి కృష్ణా నదీ జలాలని అత్యధికంగా కేసీఆర్ ఇచ్చేశారంటూ కేసీఆర్ని విమర్శించడం కోసం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని కూడా ప్రముఖంగా ఇచ్చారు. కాంగ్రెస్ స్టాండ్స్ ఫర్ రైట్స్ ఆఫ్ ట్రైబల్స్ అంటూ గిరిజనుల హక్కుల కోసం కాంగ్రెస్ పోరాడుతుందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కూడా ప్రముఖంగా ఇచ్చారు. పాంటిఫ్స్ కాల్ ఫర్ గ్లోబల్ స్ప్రెడ్ ఆఫ్ సనాతన ధర్మ అంటూ తిరుపతిలో జరిగిన సదస్సుకు సంబంధించిన వార్తల్ని, సనాతన ధర్మాన్ని ప్రపంచవ్యాప్తం చేయాలని పీఠాచార్యులు కోరిన విషయాన్ని ప్రముఖంగా ఇచ్చారు. ఇవి ప్రధానంగా పత్రికలో వచ్చిన వార్తా విశేషాలు, వాటికి సంబంధించిన విశ్లేషణ. ఇక ఇప్పుడు ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తున్న పచ్చి అబద్ధాలు, వాటికి సంబంధించిన వాస్తవాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాడు మృత్యుగొంత అంటూ ఒక రోజువారీ చెత్త కథనాన్ని, పరమ దరిద్రపు కథనాన్ని మళ్ళొకసారి రాసి తన రామోజీరావు తన ఏడుపుగొట్టుతనాన్ని, కుళ్ళుమూతనాన్ని ప్రదర్శించారు. వాస్తవం ఏమిటంటే 2019లో రోడ్ల కోసం విడుదల చేసిన నిధులను పసుపు కుంకుమ పేరుతో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం దారి మళ్లిస్తే కనీసం నోరు వెప్పని రామోజీరావు ఇప్పుడు పచ్చి అబద్ధాలు రాస్తున్నారు. వైసీపీ వచ్చిన మొదటి ఏడాదే వర్షాలు వరదలతోటి, తుఫానులతోటి కొంత నష్టం జరిగింది. రెండో ఏడాదే 1700 కోట్లతో 6150 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసి విడతల వారీగా 26 జిల్లాల్లో 953 రోడ్ల పునరుద్ధరణ పనులను వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టింది. టీడీపీ హయాంలో మట్టి వేయని వైనం. ఎప్పటికప్పుడు పునరుద్ధరణ చేస్తున్న భారీ వర్షాలతో కొన్ని చోట్ల రోడ్లు పాడవుతుంటే వాటిని ఆధారంగా చేసుకుని ఈనాడు పచ్చి అబద్ధాలని జనం మీద వండి రుద్దుతోంది. ప్రతి నియోజకవర్గంలోనూ 5 ప్రధాన రోడ్ల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇక ఆంధ్రజ్యోతి, మాటలు చెప్పండి, మాయలు చేయండి, 5 ఏళ్లలో ఏం చేశారో అడగొద్దు అంటూ మరొక చెత్త వార్తను ఈ పత్రిక రాసింది. కౌంటర్ ఏమిటంటే, జగన్ మళ్ళీ వస్తే ముమ్మాటికి అత్యంత ప్రధానమైనటువంటి అంశాల మీద
అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుంది. నాడు నేడు కింద పూర్తి స్థాయిలో పాఠశాలలు ముఖచిత్రం బాగు చేస్తే ఈ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి కళ్ళు మూసుకుని కళ్ళుండి కూడా కబోదిలాగా ఇష్టారీతిన వార్తలు రాస్తున్నారు. నిర్మాణంలో ఉన్న పోర్టులు, పరిశ్రమలు, భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులు, మెడికల్ కాలేజీలు వీటన్నిటి కూడా అసలు ఏమీ అభివృద్ధి లేనట్లు జనాన్ని మోసం చేయడానికి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సిపిఎస్ రద్దు పేరిట ఈ రెండు పత్రికలు కూడా మరొక సిపిఎస్ రద్దు చేయాలంటూ కొంతమంది ఉద్యోగులు కోరుతున్న డిమాండ్ ఆధారంగా ఈ రెండు పత్రికలు ఉద్యోగస్తుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ రెండు పత్రికలు కౌంటర్ ఏమిటంటే వాస్తవం ఏమిటంటే జీపీఎస్ ద్వారా గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ ద్వారా మెరుగైన విధానాన్ని జగన్ ప్రభుత్వం అమల్లో తీసుకొచ్చింది. దీన్ని దాదాపు 90% మంది ఉద్యోగులు ఆమోదం తెలిపారు. ఉద్యోగ సంఘాలు సైతం అంగీకరించాయి. అయినప్పటికీ కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి ఉద్యోగస్తుల్ని రెచ్చగొట్టే రీతిలో ఈ వార్తలను రాస్తోంది. 4.5 ఏళ్ల కాలంలో 2.13 లక్షల రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత జగన్ ప్రభుత్వానిది. గతంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో కేవలం 34,000 ఉద్యోగాలు ఇస్తే ఈ జగన్ గారి టైంలో 2,13,000 రెగ్యులర్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనతని కప్పిపుచ్చడం కోసం ఈ రకంగా రాస్తున్నారు. ఇలా పలు వార్తల ద్వారా ప్రజల్ని మోసం చేయడానికి ఈనాడు ఆంధ్రజ్యోతి ప్రయత్నం చేస్తున్నాయి. దాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు వాస్తవాలు చెప్పడం కోసం ఈ వార్తలని మళ్ళీ తెలియజేయడం జరుగుతోంది. ఇక షర్మిల గారికి సంబంధించి పవన్ కళ్యాణ్ కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ చేస్తున్న విమర్శలు చాలా విచిత్రంగా ఉన్నాయి. సోషల్ మీడియాలో ఎవరు తప్పు మాట్లాడాలని, తప్పు ప్రచారం చేయాలని ఎవరు కోరుకోరు. కానీ పూరితంగా పవన్ కళ్యాణ్ జనసేన అధినేత నిన్న చేసిన వ్యాఖ్యలు వింటే ఆశ్చర్యం కలుగుతుంది. మహిళల పట్ల ఈయనకి అంత అభిమానం ఎప్పుడు పుట్టుకొచ్చిందా అన్న అనుమానం సహజంగానే వస్తుంది. ఒక్కసారి గతంలో ఆయన రెండో భార్య రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ గురించి ఏమన్నారో ఒకసారి ఆ వీడియో చూద్దాం. హ్యాడ్ అ బేబీ విత్ సమ్ లేడీ అంతే. దాంట్లో నేను చాలా ఈజీగా చెప్తున్నాను, అంత ఈజీ లేదు. బికాజ్ ఇదే మీతో ఆల్ హిస్ ఫీమేల్ ఫ్యాన్స్ హూ గో క్రేజీ ఫర్ హిమ్, అదే మీరు ఆయన భార్య ఉండుంటే అండ్ అదే ఆయన మీతో చేస్తుంటే 11 years పెళ్లి తర్వాత మీకు తెలియకుండా ఇంకొక అమ్మాయితో ఒక బేబీ కన్నుంటే అప్పుడు మీ పరిస్థితి ఎలా ఉండేది ఒక్కసారి వాళ్ళు చెప్తే కొంచెం తిరిగిపోతుంది. అది రేణుదేశాయ్ గారు చేసిన వ్యాఖ్య. ముందు దానికి పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పి మిగతా విషయాలు మాట్లాడితే బాగుంటుంది. గతంలో జగన్ గారి పైన ఇష్టారీతిన తెలుగుదేశం సోషల్ మీడియాకి సంబంధించిన వారు నోటుకొచ్చినట్లు చండాలంగా కామెంట్లు చేసిన, ప్రచారం చేసిన ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పవన్ కళ్యాణ్లు ఇద్దరు వారి మీద చర్య తీసుకోవద్దని చెప్పి, వారికి వాక్ స్వాతంత్రం ఉందని చెప్పి ప్రచారం చేశారు. ఇప్పుడు షర్మిల గారి పట్ల ఖచ్చితంగా ఎవరు తప్పు మాట్లాడినా అభ్యంతరమే, దాంట్లో ఏం అనుమానం లేదు. కానీ వీళ్ళిద్దరూ మొసలి కన్నీరు కాచడం విశేషం. గతంలో ఇదే షర్మిల గారి మీద తెలుగుదేశం మీడియా ఇష్టారీతిని కామెంట్ చేసినప్పుడు వీరెవరు ఇదే పవన్ కళ్యాణ్ గారు మరి ఎందుకు నోరెత్తలేదో తెలియదు. కానీ వాస్తవం ఏంటంటే ఎవరు అట్లాంటి తప్పుడు విధంగా ఏ సోషల్ మీడియా కార్యకర్తలు కూడా ఏ పార్టీ వారైనా, పార్టీలకు సంబంధం లేని వారైనా సరే అనరాని మాటలు అనకూడదు. దాంట్లో ఎక్కడ సందేహం లేదు. ఆ విషయంలో ముఖ్యమంత్రి జగన్ గారికి కూడా వేరే అభిప్రాయం ఉండదు. ఖచ్చితంగా ఆయన ఇటువంటి విషయాల్లో మొహటం లేకుండానే వ్యవహరిస్తారు, దాంట్లో అనుమానం లేదు. కానీ ఈ జనసేన టీడీపీ అధినేతలు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. ముందుగా వాళ్ళని అడగాలి, అయ్యా మీరు గతంలో ఏం చేశారు, ఎట్లా చేశారు, అసలు మహిళల పట్ల మీకున్న గౌరవం ఏమిటి, ఏది మగపిల్లాన్ని కంటే అత్త వద్దుంటుందా అన్న చంద్రబాబు నాయుడు గారు స్వయంగా తన రెండో భార్య రేణుదేశాయ్ చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్కి సంబంధించి వీటికి సంబంధించి వివరణ ఇచ్చిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడితే బాగుంటుందని చెప్పడమే ఈ ఉద్దేశం. ఇక అతిథుల పరిచయం శ్రీ పురుషోత్తం రెడ్డి గారు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్, ప్రముఖ విశ్లేషకులు. షేక్ బాజీ గారు, భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా అధ్యక్షులు. శ్రీ కొండా రాజీవ్ గాంధీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్. ఇక ముందుగా ఇవాళ జనసేన టీడీపీ పొత్తుల గురించి, అందులోనూ
జనసేన పవన్ కళ్యాణ్ గారు జారిపోయినట్లే ఉంది. తెలుగుదేశం అధికారిక పత్రిక అయిన ఆంధ్రజ్యోతి రాసిన దాని ప్రకారం 20కి మాత్రమే ఏకాభిప్రాయం కుదిరిందంట, 20 చాలని తెలుగుదేశం చెబుతున్నట్లుగా అర్థమవుతుంది. అయితే 27 అడుగుతున్నా అంట. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎంతగా దిగజారిపోయింది ఈ వార్త చదివితే అర్థమవుతుంది. దీని మీద చర్చలోకి వెళ్ళడానికి ముందుగా ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల ద్వారా రాయలసీమకు జగన్ గారు చేస్తున్న కృషి మీద ముందుగా పురుషోత్తం రెడ్డి గారు మాట్లాడిన నిన్న రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల సారాంశం ఏమిటి, కేసీఆర్ని విమర్శించడం కోసం ఆయన జగన్ గారు చేసిన కృషిని ఒప్పుకున్నట్టా లేకపోతే ఏమిటి ఓవరాల్గా? అయితే అదే టైంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏమిటి? కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేయాలని తలపెడుతోందా? రేవంత్ రెడ్డి గారు ఆ దిశలో ప్రయత్నం చేస్తున్నారా? ఏపీ కాంగ్రెస్ వారు కూడా అందుకు ఆమోదం తెలుపుతారా? కుమిడి గారు అందరికీ నమస్కారం. బేసిక్ గా నిన్న ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి కేబినెట్ తర్వాత కీలక ప్రకటన చేశాడు. అయితే రేవంత్ రెడ్డి గారు ప్రకటన చూసిన తర్వాత ఆయన తెలంగాణకి అన్యాయం చేయడానికి పూనుకున్నాడు, సొంత పార్టీకి కూడా అన్యాయం చేయడానికి పూనుకున్నట్టుగా నాకు అర్థమవుతుంది. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే భాష కానీ మాటలు కానీ అవి కావు. చివరకు వారు చేసిన 2 అంశాలు నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. ఒకటి, కేసీఆర్ గారు అక్కడ తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాడు, వాళ్ళ పార్టీ కృష్ణా జలాలకు సంబంధించి. దీనికి సమాధానం చెప్పాలి, విమర్శలు చేయొచ్చు. మీరు కేసీఆర్ని ఎదుర్కోవడం చేత కాకపోతే అక్కడ చూసుకోవాలి. కానీ కేసీఆర్ ఎదుర్కోవడం చేతగాక ఇక్కడ రాయలసీమ మీదనో ఆంధ్రప్రదేశ్ మీదనో జగన్ గారి మీద విమర్శలు చేసేసుకోవడం ద్వారా ఏదో సాధిస్తాననుకుంటే ఆయన చేయబోయే మొదటి పని ఏంటంటే అక్కడ కాంగ్రెస్ పార్టీని నష్టం చేస్తాడు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్ లో నెడతాడు, అల్టిమేట్ గా తెలంగాణకు నష్టం చేసి కేసీఆర్ గారు మరీ యాక్టివ్ పాలిటిక్స్ చేయడానికి పనికొచ్చే మాటలు తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు ఆయన వాడిన భాష, ఆయనకి ఏమాత్రం నీటి ప్రాజెక్టుల పైన అవగాహన ఉందా లేదా అని అనుమానం కూడా కలుగుతుంది. ఎందుకంటే కేసీఆర్ కొమ్మినేని గారు 2 పాయింట్లు ఆయన ప్రస్తావించారు. ఒకటి జగన్ గారు చెప్పింది, గత రాజశేఖర రెడ్డి గారిని విమర్శించే ప్రతి తలకమాసిన వాళ్ళకి దొరికిన అవకాశం ఏంటంటే రాయలసీమ మీద ఏదో నెపం నెట్టేసి రాజశేఖర రెడ్డి. నిజానికి ఆంధ్రప్రదేశ్ లో నా వయసు నా స్థాయితో సంబంధం లేకుండా బ్రిటిష్ ఇండియా తర్వాత ఆంధ్రప్రదేశ్ సమగ్ర నీటి పథకాన్ని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నట్టే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే ఆయన రాయలసీమ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తిగా అన్ని ప్రాంతాలకు, అటు తెలంగాణకు, అటు రాయలసీమకు, కోస్తాంధ్రకు అత్యంత స్థాయిలో బాగా చేసిన వ్యక్తి ఆయన. చారిత్రకంగా నష్టపోయినవన్నింటినీ కవర్ చేసే ప్రయత్నం చేసే సాహసం రాజశేఖర రెడ్డి గారు చేశారు. మీకు తెలిసి కృష్ణా జిల్లాలకు సంబంధించి దక్షిణ తెలంగాణకు, రాయలసీమకు ఉమ్మడి రాష్ట్రంలో అన్యాయం జరిగింది. దాన్ని సరిదిద్దడం కోసం ఎంత సాహసం చేశాడు. పోలవరం ప్రాజెక్టును తీసుకొచ్చి కుడి కాలువ ద్వారా కృష్ణా డెల్టాకి న్యాయం చేయడం, అదేవిధంగా కుడి కాలువ నుంచే లెఫ్ట్ బ్రాంచ్ నాగార్జున సాగర్ నుంచి 100కు పై టీఎంసీలు తెలంగాణ సమస్యని మన దుమ్మగూడెం టేల్ పాండ్ పథకం ద్వారా తరలించే ఏర్పాట్లు చేయడం, అదేవిధంగా పులిచింతల ప్రాజెక్టు తీసుకొచ్చి అక్కడ గోదావరి సమస్యను పరిష్కరించేస్తే పూర్తిగా కృష్ణా జలాలను అటు దక్షిణ తెలంగాణకు, ఇటు రాయలసీమ, నెల్లూరు, ప్రకాశంకి ఇవ్వడం ద్వారా రాష్ట్రాన్ని సమగ్రంగా ఉంచాలని రాజశేఖర రెడ్డి గారు రోజు తీసుకొచ్చిందే జలయజ్ఞం. ఈ రోజు కొమ్మినేని గారు రేవంత్ రెడ్డి గారు పుట్టిన జిల్లా ఏంది? మహబూబ్ నగర్ జిల్లా. మహబూబ్ నగర్ జిల్లాకి సాగునీటి సమస్య ఏది పరిష్కరిస్తుంది? రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతల పథకం. ఆ పథకాన్ని సృష్టికర్త ఎవరు? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నిజంగా తెలంగాణకు అన్యాయం చేయాలని రాజశేఖర్ అనుకుంటే ఆ పథకాన్ని ఎందుకు తీసుకొచ్చాడు? ప్రాణహిత చేయాలని ఎందుకు తీసుకొచ్చాడు? ఈ రోజు తెలంగాణలో జరుగుతున్న ప్రతి ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ప్రాజెక్టులే కదా. కాబట్టి ఈ రోజు ఇవేమీ తెలియకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడేసి ఆయన సొంతూరు కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా నెట్టెంపాడు, భీమా, దిండి పథకం కూడా ఆయనే. అంటే ఈ రోజు తెలంగాణలో వర్క్ ఏదైతే జరుగుతుందో అవన్నీ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పథకాలే. ఆ పథకాలు పూర్తి 15 ఏళ్ళు నేను చనిపోయి దాన్ని చేతగాక మీకు ఆయన పేరు నిందలేయడం ఏంటి? ఇది మొదటి అంశం. రెండో అంశం, ఈ రోజు ఆయన ఏం మాట్లాడుతున్నాడు? నాగార్జున సాగర్ పైన ఇప్పుడు చూసుకుందాం. మీరు ముఖ్యమంత్రి లేకపోతే ఏదో ఈదిలో పోయి మాట్లాడుకుంటున్నారా? ఆయనకు తెలుసో తెలియదు, ముఖ్యమంత్రి గారు సమాచారం ఉన్నట్ల. ఈ రోజు నాగార్జున సాగర్ లో కుడి ఎడమ కాలం 2 ఉంటాయి కొమ్మినేని గారు. దీంట్లో లెఫ్ట్ బ్రాంచ్ వాళ్ళ చేతిలో ఉంటుంది, 111.30 టీఎంసీలు. కుడి కాలువ ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలతో కృష్ణా డెల్టా, గుంటూరు కెనాల్కు ఉంటుంది, 174.5 టీఎంసీలు. ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 5 ఏళ్ల పాటు నిమ్మకి నీరెట్టు ఉండడం వల్ల రెండింటిని వాళ్ళే మెయింటైన్ చేశారు. రెండు కాలంలో అంటే మన కాలంలో కూడా వాళ్ళే మెయింటైన్ చేసినారు. జగన్ గారు అధికారంకి వచ్చిన వెంటనే కేఆర్ఎంబి కంప్లైంట్ చేసి పరిష్కారం కాకపోతే చివరకు నిన్న పోలీసులు పెట్టి మన కాలువను మనం తీసుకునే ప్రయత్నం చేశాడు. ఈ రోజు ఆయన సవాల్ చేస్తున్నాడు కదా, దమ్ముంటే ఇప్పుడు రాని. ఆయనకి నాగార్జున సాగర్ ఎవరి చేతిలో ఉందో తెలుసా? నాగార్జున సాగర్ ప్రజలు సిఆర్పిఎఫ్ పోలీసుల బలగాల చేతిలో ఉంది.
తరమే పోయి వాళ్ళ పోయి దమ్ము ఉంటే ఆల్రెడీ మీ చేతిలో లేదు అది. జగన్ గారు ఏం కోరుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా కాలువను మేమన్నా మెయింటైన్ చేస్తాము, కుదరకపోతే 2 కాలువల్ని మీరే మెయింటైన్ చేయండి కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నాడు. ఏం చేయాలి? పంచాయతీ 2 రాష్ట్రాల మధ్య గొడవ వచ్చినప్పుడు మనమన్నా పరిష్కరించుకోవాలి, లేదా కేంద్ర ప్రభుత్వం చేతులు ఇవ్వాలి. KRNB చేతులు ఇవ్వడానికి ఎందుకంత భయపడుతున్నారు? సిఆర్పిఎఫ్ పరిధిలో నాగార్జున సాగర్ ఉందన్న సమాచారం కూడా లేని ముఖ్యమంత్రి ఇప్పుడు రాసి చూసుకుందాం అంటే మీ చేతిలో ఉంది అది. అదే శ్రీశైలం డ్యాం రేపు వెళ్ళిపోతుంది. కాబట్టి అర్థం లేని మాట్లాడుతున్నాడు. 2వ అంశం, కేసీఆర్ గారితో జగన్ గారు కుమ్మక్కై రాయలసీమ ప్రాజెక్టులు అనుమతి తెచ్చుకున్నాంట. ఏమైనా జ్ఞానం ఉందా? అసలు రాయలసీమ ప్రాజెక్టులు కేసీఆర్ అనుమతి ఇవ్వాలన్నా? పాయింట్ ఏంటంటే కొమ్మినేని గారు, శ్రీశైలం డ్యాం నుంచి 22.30 TMCలు రాయలసీమకు హక్కు వాటర్ ఉంది, తెలంగాణ ప్రాజెక్టులకు 0 హక్కు. ఆ స్పృహ ఉందా మీకు? శ్రీశైలం డ్యామ్ లో ఒక్క చుక్క నీళ్లు తీసుకునే రైటు టెక్నికల్ గా దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుకు లేవు. అవన్నీ తెలియకుండా హక్కున్న ప్రాంతాన్ని గొడవ చేస్తారా? కాబట్టి దక్షిణ తెలంగాణ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ రోజు రాయలసీమ మీద నెట్టేసి ఆంధ్రప్రదేశ్ మీద గొడవ చేసి మీ ఓట్ల కోసం రాజకీయాలు వాళ్ళు చేస్తున్నారు. వీళ్ళు చేసే దుర్మార్గుల తప్పుల్ని అరికట్టాలని మేము కోరుతున్నాం. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నాయకత్వం కూడా కేసీఆర్ ని ఎదుర్కోవడం కోసం రాయలసీమను, రాజశేఖర రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ బ్లేమ్ చేస్తే మీరే నష్టపోతారన్న విషయాన్ని వాళ్ళు గమనంలో పెట్టుకోవాలి. ఖచ్చితంగా నిన్న రేవంత్ రెడ్డి గారు, ఆయన కేసీఆర్ గారు వస్తాడో రాడో నా తెలియదు, వాళ్ళు సవాల్ స్వీకరించారు. మేము సిద్ధమే. ఈ రోజు రాయలసీమ ప్రాజెక్టు పరిస్థితి ఏంది, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంది, తెలంగాణ పరిస్థితి ఏందో మీరు ఎవరిని పంపిస్తారో పంపించండి. కనీసం నీటి ప్రాజెక్టు పైన అవగాహన ఉందా? రేవంత్ రెడ్డి గారికి ఏది పడితే అది మాట్లాడమే, ఇష్టపడితే అంటే మాట్లాడితే కుదరదు. ఇంకోటి వాళ్ళు మాట్లాడుతున్నారు పోతిరెడ్డిపాడు వెడల్పు చేయడం ద్వారా. అయితే ఒక వాస్తవం అయితే పురుషోత్తమ రెడ్డి గారు అయితే ఒక వాస్తవం కూడా చెప్పాడు కదా. జగన్ గారు రాయలసీమ కోసం మొత్తం రోజుకి 8 TMCలు తీసుకెళ్ళడానికి చేస్తున్న కృషిని ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు అడ్డుపడుతున్నప్పుడు కూడా ఆయన చేస్తున్న కృషిని ఒప్పుకున్నట్లయింది కదా రాయలసీమ ప్రాంతం కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన రాయలసీమ ఎత్తిపోతల పథకం రాయలసీమకు చాలా అవసరం. ఇంకా కొన్ని చేయాల్సి ఉంది, మేము అడుగుతున్నాం. అంటే ఈ ప్రాజెక్టు కట్టేస్తున్నాడు అని చెప్పాడు. కట్టేసిన దానికి ఇప్పుడు తెలుగుదేశం చెప్పాలి, 30 మట్టి లేదు ఏమీ లేదని మాట్లాడినారు కదా. ఇప్పుడు వాళ్ళకు శిష్యుడు చెప్పిన వాటికి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెప్పాలి, శిష్యుడు మాట ఇంటారా ఇనరా అనేది. అది నేను చెప్తున్నాను కదా. నిన్న రేవంత్ రెడ్డి ఉపన్యాసం చంద్రబాబు నాయుడు గారిని, శర్మిల గారిని, తెలంగాణని, ఆ కాంగ్రెస్ మొత్తం డిఫెన్స్ లో నెట్టాడు. ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. హేతుబద్ధమైన పరిస్థితి మంచిది. అనవసరంగా మీరు రాజకీయ ప్రయోజనం రాయలసీమను రెచ్చగొడితే నష్టపోయేది తెలంగాణ అన్న విషయాన్ని అక్కడ ప్రజలు గుర్తించాలి. రైట్. ఇక బాజీ గారు మీరేమంటారు? సంక్షిప్తంగా మాట్లాడితే 2వ సబ్జెక్టులోకి వెళదాం. మ్యూట్ లో ఉన్నారు బాజీ గారు. సార్ నమస్కారం. మ్యూట్ లో ఉన్నారు. అదేవిధంగా పురుషోత్తమ రెడ్డి గారికి, కొండ రాజీవ్ గారికి, చూస్తున్న వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. సార్ ఒకటండి, ఏదైతే 2014లో విడిపడినటువంటి ఆంధ్రప్రదేశ్ ని పోరుతో కాకుండా సయ్యద్దుతో అన్నదమ్ముల్లా ఎవరు దారిన వారు ఎవరికి రావాల్సినవి తీసుకొని విడిపోదామని చెప్పినటువంటి నాటి యొక్క రాజకీయ ఆలోచనని విధ్వంసం చేస్తూ పోరుతోనే ప్రజలను రెచ్చగొట్టి భావోద్వేగాలతో అధికారం సాధించాలని చేసినటువంటి ప్రయత్నంలో టీఆర్ఎస్ చేసినటువంటి ఆలోచన ఏదైతే జరిగిందో ఉన్నంత కాలం కూడా తెలుగువాడే దూరం చేసేటువంటి విధానంతో జరిగినటువంటి పద్ధతి. ఏదైతే నీళ్ల కోసం యాత్ర చేసినటువంటి నాటి విద్యాసాగర్ రావు గారు కానీ, ఇంద్రసేనారెడ్డి గారు, అనేక మంది ఈ రాయలసీమను సస్యశ్యామల చేయాల యాత్ర కోసం కట్టుబడి పాదయాత్ర చేసినటువంటి చిలకం రామచంద్రరెడ్డి గారు కానీ, మా పార్టీ యొక్క నాయకుల ఆలోచన ఆ ప్రాంతం అభివృద్ధి చేయాలని పోవాలి. ఒక ప్రాంతం వెనకబడితే దాన్ని అభివృద్ధి చేయాలని, కానీ ఆ ప్రాంతం అభివృద్ధిని జరగకుండా అడ్డుపడేటువంటి రాజకీయాలు చేయలేనటువంటి కుతంత్రాలు కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారినటువంటి పరిస్థితులు. ఏదైతే కేఆర్ఎం నాగార్జున సాగర్ మీద ఉన్నటువంటి ఎడమ కాలువ, కుడి కాలువ సంబంధించినటువంటి దాంట్లో కాలువ నీళ్లను దొంగిలించి విద్యుత్ కోసం వాడుకొని ఆంధ్రకు అన్యాయం జరుగుతుందని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసినటువంటి ఫిర్యాదు ధర్మిల కేంద్రం తీసుకున్నటువంటి రాత్రి తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల అక్కడ తెలంగాణని కట్ట చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఏమంటామంటే తెలంగాణ బాగుండాలి, ఆంధ్రప్రదేశ్ బాగుండాలి. ఇచ్చినటువంటి నీటి వాటర్ నిష్పత్తి కూడా సమానమైన పద్ధతిలో రాయలసీమను సస్యశ్యామలం చేసే విధంగా ఉండాలి. ఇరు పార్టీలు సయోధ్యతో జరిగేటువంటి మాటలు కావాలని, మాటలతో సమస్యని పరిష్కారం చేయాలి. కానీ రెచ్చగొట్టి ఈ ప్రాంతాన్ని మనం ఏదో అనుకూలంగా మా పార్టీకి ఆలవాలంగా అవ్వటం కోసం లేకపోతే పునాదులు వేసుకోవడం చేసేటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో
ఇది పూర్తిగా ఇంకా ప్రతిపక్ష నాయకుడిగానే రేవంత్ రెడ్డి ఉన్నారనేటువంటి భావన కలిగినటువంటి స్థితి అండి. అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి బాధ్యతాయుతంగా తనకు కావాల్సినటువంటి విధంగా ఇక్కడ కూడా అక్కడ కూడా ఒక జాతీయ పార్టీ సంబంధించినటువంటి నేతలా మాట్లాడకుండా మళ్ళీ ప్రాంతీయ పార్టీ సంబంధించినటువంటి విధంగానే నాకు నా మాట నేను ప్రజలు చేస్తున్నానని చెప్పని రెచ్చగొట్టేటువంటి విధానం అంత సరైనటువంటి పద్ధతి కాదు, రాజకీయ విధానం కూడా కాదు. ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల యొక్క నీటి సమస్యల కోసం ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయడం జరిగింది కొమ్మినేని గారు. జాతీయ ట్రిబ్యునల్ అనేక అంశాలు పరిశీలన పరిస్థితి. వన్ నేషన్ అనేటువంటి పద్ధతిలో పోతున్నటువంటి విధంగానే నీటికి సంబంధించినటువంటి పక్క రాష్ట్రంలో వివాదాల పరిష్కారం చేస్తా ఉంది. అది కంప్లీట్ అవుతుంది కొమ్మినేని గారు. ఖచ్చితంగా ఇరు రాష్ట్రాలకి సయోధ్యతో జరగాలి కానీ వివాదం కాకూడదు. ఓకే, గుడ్ గుడ్. ఇది పాయింట్ బాగుంది. శ్రీకాంత్ గారు కావాలి. శ్రీకాంత్ గారు నమస్కారం, మాట్లాడండి. ఒక్క నిమిషం మాట్లాడదు కానీ ఒక్క నిమిషం. శ్రీకాంత్ గారు. నమస్తే సార్. శ్రీకాంత్ గారు హలో సార్. నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. శ్రీకాంత్ మాట్లాడుతున్నాను సార్. మీకు ప్యానెల్ మాట్లాడండి. అలాగే మీకు ప్యానెల్ ఉన్న పెద్దలకి నమస్కారం సార్. సార్, ఈ రోజు జరుగుతున్న పరిణామాలకి ప్రతిపక్ష వాళ్ళు పక్కా కారకులు. ఏవేమైనా జగన్ అన్న చేస్తున్నటువంటి పనులను చూస్తూ ఓడవలేక ఎంతో బురద జరుగుతే కార్యక్రమం పెట్టుకున్నారు సార్ ముఖ్యంగా. కానీ జగన్ అన్న మా కావుల్లో మా ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కానీ వీళ్ళు చాలా బాగా చేశారు. కానీ ఆయన మీద ఎంతో ఎదురు వాళ్ళు బురద జరుగుతూ ఎంతో సహించలేకపోతున్నాం. రైట్ రైట్, ఓకే, అది వేరే చర్చ మిత్రమా, అది వేరే పాయింట్. తర్వాత ఎప్పుడైనా మాట్లాడదాం. షేక్ మీరా సాహెబ్ గారు జగ్గైపేట. షేక్ మీరా సాహెబ్ గారు. షేక్ మీరా సాహెబ్ గారు. హలో హలో, మాట్లాడండి. రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల మీద మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం నమస్కారం సార్. నమస్కారం కానివ్వండి. ముఖ్యమంత్రి గారు జగన్ గారికి తిరుగులేని అత్యధిక మెజార్టీలో గెలుస్తారు సార్. ఓకే సార్, మీరు ఎన్ని ఏమనుకున్నా సరే ఒకటి సార్, ఒకటి సార్, మీరు జగనన్న గారి పేరు మీద గెలవటమే తప్ప ఇక ఎమ్మెల్యేలు వాళ్ళు నలబడికని కాస్త జగనన్న గారిని ఓకే వద్దులే 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 ఆ విషయం వద్దులే. లేదు లేదు లేదు, అట్లాంటివి మాట్లాడు మాకు దయచేసి. అట్లా కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే జగన్ గారి పేరు మీద గెలిచే మాట వాస్తవమైనప్పుడు కూడా ఎమ్మెల్యేలకు ఉండే ప్రాధాన్యత, స్థానిక నాయకులకు ఉండే ప్రాధాన్యత వారికి ఉంటుంది. దయచేసి ఇట్లాంటి అపార్థాలు కలిగే విధంగా మీరు ఎవరు మాట్లాడొద్దు. ఇక రాజీవ్ గారు సంక్షిప్తంగా మాట్లాడితే మనం పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారి చర్చల గురించి. కేసీఆర్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, సాక్షి టీవీ న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నమస్కారాలు, శుభోదయం. అచ్చా మచ్చ ఒక్క నిమిషం పురుషోత్తం రెడ్డి గారు ఏదో అడిగారు. ఒక్క నిమిషం పురుషోత్తం రెడ్డి గారు. ఆయన ఏం అడగలేదు సార్. బహుశా హీరో మధ్యలో వచ్చారు అంతే. పురుషోత్తం రెడ్డి గారు ఏం అడగలేదు సార్. ఓకే రైట్, ఓకే రాజీవ్. అందరికీ నమస్కారం. రేవంత్ రెడ్డి గారు అంశం చూస్తే, రేవంత్ రెడ్డి గారు గతంలో నాది గుంపు మేస్త్రి పని అన్నాడు. ఆయన గుంపు మేస్త్రికి ఉన్నటువంటి అవగాహన కూడా లేకుండా నేను మాట్లాడాడు అనిపించింది. అసలు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అనే వ్యక్తి అసలు పాదయాత్రలు యాత్రలు అనే దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీకు గుర్తే ఉంటది పెద్దలు, రాజశేఖర రెడ్డి గారు మైసూరు రెడ్డి గారు కలిపి రాయలసీమ యాత్ర చేశారు. అసలు అప్పుడు చేసినటువంటి యాత్రలో ఆ ప్రాంతాన్ని కానీ ఆంధ్రప్రదేశ్ ప్రాంతం కానీ ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఆ రోజుల్లోనే ప్రణాళికతో అధికారం వచ్చిన తర్వాత అన్ని పనులు కూడా, అంటే రాయలసీమకు కానీ లేదా నీటిపారుదల వ్యవహారాలకు కానీ ఆయన చేసేటువంటి ప్రజా ప్రస్థానం పాదయాత్రలు కానీ కష్ట నష్టాలు ఇబ్బందులు తెలుసుకుని దానికి ఒక పరిష్కారాన్ని ఆయన యొక్క 5 ఏళ్ల కాలంలో చూపించారు. ఆ 5 ఏళ్ల కాలంలో ఆయన కట్టినటువంటి నీటి ప్రాజెక్టులే ఈ రోజు ఆ రాష్ట్రం, అటు తెలంగాణ కానివ్వండి ఇటు ఆంధ్ర ప్రాంతం కానీ సస్యశ్యామలం అవుతుందంటే దానికి కారణం అపర భగీరథులైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. ఇదే రేవంత్ రెడ్డి గారు నాడు ఉమ్మడి అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నటువంటి అసెంబ్లీలో ఆయన మైక్ పట్టుకుని యాజ్ ఎ శాసనసభ్యుడిగా మాట్లాడాడు. చరిత్ర మర్చిపోదు. ఏమని, ఆయన ఇంట్లో ఒక మరణం, బహుశా ఆయన తండ్రి గారు తల్లి గారు నాకు సరిగా గుర్తులేదు కానీ, చనిపోయినటువంటి తల్లిదండ్రులకి కొడుకు దహన సంస్కారాలు చేసిన తర్వాత తలక స్నానం చేసి ఇంటికి రావాలి, అక్కడికి వెళ్ళి నేను దహన సంస్కారం అయిన తర్వాత బోర్ ఆన్ చేశాను, బోర్ ఆన్ చేస్తే నీళ్లు రాలేదు,
నీళ్లు రాకపోతే ఏదో చెంచా నీళ్ళు ఇలా నెత్తిని జల్లుకుని వచ్చాను, మా తెలంగాణలో ఎంత ఘోరమా ఎంత అవమానమా, కనీసం తండ్రో తల్లిలో చనిపోతే కూడా దాన సంస్కారాలతో నీళ్లు ఇవ్వలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిని ఇదే రేవంత్ రెడ్డి గారు అప్పుడు మాట్లాడాడు. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి మోటార్ ఆన్ చేసుకుంటే సుయ్య నీళ్ళు వస్తున్నాయి కదా. ఎవరి వల్ల వస్తున్నాయి? బికాస్ ఆఫ్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అంటే ఈ రోజు నువ్వు తాగే ప్రతి నీటి చుక్క కూడా రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో పూర్తి చేసినటువంటి మీరన్న కలవకుర్తి ఇరిగేషన్ కానీ, లేదంటే రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి కానీ, ఇలా అనేక ప్రాజెక్టులు. అంటే అధికారం రాకముందు రాజశేఖర రెడ్డి గారి దేవుడు అన్నాడు, అధికారం వచ్చాక రాజశేఖర రెడ్డి గారిని దెయ్యం అనే విధంగా చిత్రీకరిస్తున్నాడు. అంటే వాడుకుని వదిలేయటం అనేటువంటిది చంద్రబాబు తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో రేవంత్ రెడ్డి గారు నేర్చుకున్నారన్న విషయం ఇక్కడ క్లియర్ కట్ గా అర్థమైపోతుంది. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం చెప్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం, గోపిచంద్ గారితో సినిమా ఉంటది, ఆ సినిమా పేరు నాకు తెలియదు కానీ, నాది అనుకున్నది, ఆ సినిమాలో డైలాగ్ ఇదే, నాది అనుకున్నది ₹1 వదిలిపెట్టను, నాది కాదు అనుకున్నది ₹1,00,00,000 నాకు వద్దు. అలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ హక్కు అనుకున్నది, హక్కు అని వాస్తవం ఉన్నది రేవంత్ రెడ్డి. ఈ ఒక రేవంత్ రెడ్డి కాదు, 100 కాదు 1000 రేవంత్ రెడ్డిలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఇంచు కూడా టచ్ చేయలేరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రావాల్సినటువంటి దాన్ని తీసుకురాగలడు జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఇది జగన్మోహన్ రెడ్డి గారేమో ఎంతో సౌమ్యంగా ఉన్నతంగా వ్యవహరిస్తున్నాడు, ఈయనేమో ఇప్పుడు రమ్మనంటే అప్పుడు రమ్మనంటే నేను మాటలు మాట్లాడుతున్నాడు. ఇది చాలా తప్పు రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు. రెండు రాష్ట్రాలు స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలో సయోధ్యమైనటువంటి ఉద్దేశపూర్వకంగా ముందుకెళ్లాలి తప్ప గొడవలకో యుద్ధాలకో చేయడానికి ఇవేమి రాచరిక పాలన రాజ్యాలు కాదు. పెద్దలున్నారు, కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉందన్నటువంటి కనీస అవగాహన లేకుండా కేవలం రాజకీయ దురుద్దేశంలో భాగంగా చేసినటువంటి వ్యాఖ్యలు తప్పితే ఇంకొకటి కాదు. అక్కడేదో కేసీఆర్ గారికి ఆ హెల్త్ ఏదో బాగైపోయింది, ఆయన మళ్ళీ యాక్టివ్ పాలిటిక్స్ లోకి రాబోతున్నాడు. కేసీఆర్ గారు ఏమన్నా వస్తే ఇటు పక్క కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అటు వెళ్ళిపోతారేమో భయపడి ఈ రకమైనటువంటి పొలిటికల్ స్ట్రాటజీ మైలేజ్ లో భాగంగా చేసినటువంటి మాటలుగా పరిగణలోకి తీసుకోలేదు తప్పితే ఇంకో రకంగా అయితే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి మాటలన్నీ కూడా అర్థరహితమైనటువంటి మాటలు, పర్థం లేని మాటలు. రైట్. ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం, రేవంత్ రెడ్డి గారు అక్కడున్న ఆయన సమస్యలన్నింటినీ కేసీఆర్ మీద రుద్దటం కోసం, లేకపోతే ఆయన బాధలు ఆయన పట్టడం కోసం మధ్యలో ఆంధ్రప్రదేశ్ని ఇన్వాల్వ్ చేయటం కానీ, ఇతరత్రా మాట్లాడటం కానీ పద్ధతిగా అయితే అనిపించదు. అదే టైంలో ఒక వాస్తవాన్ని ఇక్కడ చంద్రబాబు గారికి వాళ్ళకి కూడా తెలియజెప్పినట్లయింది. రాయలసీమ కోసం, వాటర్ కోసం పనిచేస్తున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్ అన్న విషయాన్ని ఆయన తనకు తెలిస్తే చెప్పుండేవాడు కాదేమో కానీ తెలియకుండానే వాస్తవం ఒప్పుకున్నాడని చెప్పాలి. ఇక మరొక చర్చలోకి వెళదాం. ఎవరికి ఏమంటారు? చెప్పకనే చెప్పేశాడు ఆ విషయం. రైట్. ఎవరికి ఏ సీటు? బాబు పవన్ విస్తృత మంతనాలు. 32 సీట్లు కోరిన జనసేనాని, 20 చోట్ల ఏకాభిప్రాయం, మరో 5 ఇచ్చే ఛాన్స్, 27 అడుగుతున్న పవన్ కళ్యాణ్. ఇదేనా పవన్ కళ్యాణ్కున్న బలం? ఇదేనా పవన్ కళ్యాణ్కున్న పరువు ప్రతిష్ట? ఇదేనా జనసేనకున్న ఆత్మాభిమానం? ఇదేనా జనసేన కార్యకర్తలు కోరుకుంటున్నది? ఈ రకంగా నిజంగానే పవన్ కళ్యాణ్ గారు తన పరువుని, ప్రతిష్టని, మొత్తాన్ని, ఆత్మాభిమానాన్ని చంద్రబాబు గారి కాళ్ళ దగ్గర పెట్టేశారన్న విమర్శలకు పవన్ కళ్యాణ్ ఆస్కారం ఇస్తున్నారా? నిజంగానే 10వ పరకం అని చెప్పిన తెలుగుదేశం పార్టీ వారు నిజంగానే 20 సీట్ల దగ్గరే ఆగిపోయేటట్లుగా ఆంధ్రజ్యోతి రాసిందంటే తెలుగుదేశం రాసినట్లే కదా, చంద్రబాబు గారు చెప్తేనే కదా వీళ్ళు రాసేది. సో ఈ పరిస్థితిని జనసేన కార్యకర్తలు ఎలా అర్థం చేసుకుంటారు? కనీసం 65 సీట్లన్నా ఇవ్వాలన్నా హరిరామజోగయ్య గారిని బొట్లో పక్క తోసేసినట్లేనా? హరిరామజోగయ్య గారి పరువు కూడా తీసేసినట్లేనా? ముందుగా పురుషోత్తం రెడ్డి గారు. సరే కొమ్మినేని గారు, మీరు వాళ్ళు సీట్ల పంచాయతీ చర్చ జరుగుతా ఉంది. నా అభిప్రాయం ఏంటంటే అసలు పొత్తు పంచాయతీ జరుగుతా ఉంది నేను అనుకుంటున్నాను. అసలు పొత్తు ఉంటుందా ఉండదా అనేది మౌలికమైన సమస్య. పవన్ కళ్యాణ్ గారు ఒక పక్క బీజేపీతో స్నేహంగా ఉన్నాడు, ఇంకో పక్క ఈయనతో ఉన్నాడు. రేపు బీజేపీ వాళ్ళు ఖచ్చితంగా మన ఇద్దరం పోటీ చేస్తామంటే నేను పురుషోత్తం రెడ్డి గారు, నేను సరదాగా ఒక వ్యాఖ్య చేస్తుంటా. బీజేపీతో నుంచి లేచెళ్ళిపోయి అక్కడ కాపురం చేస్తున్నాడు, బీజేపీ వాళ్ళు ఇంకా మాతోటే ఉన్నాడని వీళ్ళు ఫీల్ అవుతుంటారు. వీళ్ళు కాదనరు, అటు పవన్ ఇదేంది అక్కడి నుంచి లేచి వచ్చేసావు నాకు ఇదేందా అని చంద్రబాబు ఆడు. ఇది ఒక విచిత్రమైన అక్రమ రాజకీయ సంబంధం. నేను అసలు ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కొన్ని మీడియా ఛానల్స్ వాళ్ళకి ఎన్ని సీట్లు ఇవ్వబోతాయి ఈ చర్చ ఎందుకు చేస్తున్నారంటే 2 కారణాలు ఉన్నాయి. ఒక కారణం నా అసెస్మెంట్ ఇంకా వాళ్ళ పొత్తు ఫైనల్ కాలేదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే బీజేపీతోనే కొనసాగుతాడా, తెలుగుదేశంతో కొనసాగుతాడన్న పంచాయతీ ఇప్పుడే తేగతా ఉంది లోపల. ఇది కానీ బయటకు వస్తే శ్రేణులకు రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతుంది.
మనమేమో కలిసి పోటీ చేస్తాం, కలిసి గెలిచిపోతామని కింద భ్రమంలో ఉంటే, వీళ్ళేమో పంచాయతీ ఉందా లేదా అనే పంచాయతీ చర్చకు రాకుండా ఉండడం కోసం ఈ సీట్లు ఏదో జరిగిపోతా ఉంది, రోజు పవన్ కళ్యాణ్ ఎందుకు కలుస్తున్నా అంటే నీకెన్ని నాకని, అసలు అది కాదు చర్చ అక్కడ. దాన్ని ముందుకు తీసుకొచ్చి పొత్తు బ్రహ్మాండంగా ఉన్నట్టు వీళ్ళు ఒక బిల్డప్ ఇస్తున్నారు. ఇది మొదటి అంశం. రెండోది, సీట్ల గురించి ఎందుకు చర్చిస్తారు? మీరు సీనియర్ పొలిటీషియన్ గా తెలుసు, తెలుగుదేశం వామపక్షాల పొత్తుప్పుడు సీట్ గురించి నేను కూడా రాజకీయాల్లో కొంత ఉన్నాను కానీ చెప్తున్నా. ఫస్ట్ వీళ్ళు 15 ఇస్తారు, చంద్రబాబు నాయుడు ఫస్ట్ వాళ్ళతో మాట్లాడు, కింద వాళ్ళతో పత్రికలో రాయిస్తాడు. వాళ్ళు 15 అడుగుతున్నారు కానీ తెలుగుదేశం 5 ఇచ్చేట్టుగా ఉంది, వాళ్ళకేం సంబంధం ఉండదు. వీళ్ళు రాస్తారు అంటే మానసికంగా సిద్ధం చేస్తారు, ఈయనకి ఇన్నే అని. చివరకు ఆడ గొడవలని మళ్ళీ వాళ్ళతో స్టార్ట్ చేయిస్తారు. ఇప్పుడు తెనాలిలో మనోహర్ గారి సీటు పంచాయతీ వచ్చింది కదా, ఏం మాట్లాడారు? బహిరంగ మాట్లాడారు, తెనాలి సీటు మనోహర్ గారికి ఇస్తే మేము ఒప్పుకోము, ఇండిపెండెంట్ అంటే నెంబర్ 2కే దిక్కులేదు. ఇప్పుడు నెంబర్ 1 పవన్ కళ్యాణ్ గారు, నెంబర్ 2 మనోహర్ గారి సీటుకే తెలుగుదేశం పార్టీ సిగ్నల్ లేకుండా ఆడ బహిరంగ తెలుగుదేశం పార్టీ ఆయనకి ఇస్తే ఒప్పుకోమన్నారంటే ప్రతి చోట ఇదే చేస్తారు. ఒక పవన్ కళ్యాణ్ సీట్ వరకు గ్యారంటీ ఇస్తారు, తప్పదు. కాబట్టి మీకు అన్ని సీట్లలో 15 అంటారు ఫస్ట్, 20 అంటారు సెకండ్, ఆ 20లో మళ్ళీ గొడవలు ఉన్నాయని వీళ్ళే చెప్తారు. మొత్తం మీద ఏంటంటే తెలుగుదేశం మానసికంగా జన సైనికుల్ని, పవన్ కళ్యాణ్ గారిని మీకు 5, 10, 15 వరకు వచ్చేంత వరకు ఈ చర్చలు జరుపుతూ ఉంటారు. కాబట్టి ద్విముఖ వ్యూహంతో ఆ పత్రికలు, ఒకటి పొత్తు బాగుందని చెప్పే రాజకీయ వాసం. నిజానికి నిన్న మొన్న టీవీలో చూశాను నేను, 45 గంటలు ఏదో టైం చెప్పారు, మొత్తం పొత్తులు, సీట్లు, అభ్యర్థులు ఫైనలైజ్ చేసి బ్లాస్ట్ చేసేస్తాడు అని. అసలు అవేమి జరగట్లేడు. అంటే అంత భ్రమలో కింద ఉన్నారు. నేను తెలుగుదేశం పార్టీ నాయకులతో కింద మాట్లాడితే ఇంకా ఎవరు అందుబాటులో లేరండి, రేపో ఎల్లుండో సీట్లు అభ్యర్థులు సహా ఇద్దరు ఒకేసారి అనౌన్స్ చేస్తాడు. అయ్యే బాబా అక్కడ చర్చిస్తా ఉండే విషయాలు అవి కావు, ఉంటామా కలిసి ఉండమని మీరు చర్చిస్తా ఉంటే మీరు ఈ భ్రమల్లో ఉంటే అంటే మొత్తం వ్యవస్థను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కానీ నాకున్న అవగాహన మేరకు రాజ్యసభ ఎన్నికలు అయ్యేంత వరకు నోటిఫికేషన్ ఇచ్చేందుకు వీళ్ళ పొత్తులు, వీళ్ళ సీట్లు ఏమీ తేలవు. అంతవరకు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇది ఖచ్చితంగా వాళ్ళు దాన్ని నష్టపోతారు. ఆ విషయం తెలియకుండడం కోసం సీట్ల పంచాయతీని ముందుకు తీసుకొచ్చి వాళ్ళ కార్యకర్తలను వాళ్ళ ఆ భ్రమంలో ఉంచే ప్రయత్నంగా నేను చూస్తున్నాను. మరి ఇదంతా పవన్ కళ్యాణ్, నేను సీఎం క్యాండిడేట్ అని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ పరువు పోయినట్లు కాదా? జనసేన వాళ్ళ ఆత్మాభిమానాన్ని పవన్ కళ్యాణే వెన్నుపోటు పొడుస్తున్నట్లు కాదా? అంటే మీకు ఒక లక్ష్యం, నాకు ఒక లక్ష్యం, అందరికి ఒక లక్ష్యాలు ఉంటాయి. కొమ్మినేని గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం ఏంటి? ఆయన ముఖ్యమంత్రి కావాలని లక్ష్యం ఉంటే పరువు పోతుంది. ఆయన జగన్ ఓడించడం తప్ప ఇంకో లక్ష్యం లేదు. ఇప్పుడు లక్ష్యం అట్టుంది. ఇప్పుడు లోకేష్ గారు మా నాయనే ముఖ్యమంత్రి అని చెప్పినాడు, ఎందుకంటే ఆయనకు ఒక లక్ష్యం ఉంది, కనీసం ఈయన ఓడిపోవాలి, మా నాయన ముఖ్యమంత్రి కావాలి, నేను పవర్ని నేను డీల్ చేయాలని. అది ఉంది కాబట్టి ఆయన కోపం వచ్చి ఒకనొక ఫుల్ స్టాప్ పెట్టినాడు. ఇప్పుడు ఆయన లక్ష్యం జగన్ ఓడిపోవడమే కదా. మనం ముఖ్యమంత్రి అవుతామా, మన వాళ్ళు ఎమ్మెల్యేలు చేద్దామా, మనం ప్రతిపక్షం అవుదామా అనే లక్ష్యం ఉంటే మీరు చెప్పిన లాజికల్ చేస్తాడు, పరువు పోవడం అన్నీ ఉంటాయి. ఆయన లక్ష్యమే జగన్ ఓడిపోవడం కాబట్టి ఇవే ఉండవు. లక్ష్యాన్ని బట్టే పరువు ప్రతిష్ఠ ఉంటాయి తప్ప వ్యక్తిగతంగా ఉండవు కదా. ఆయన లక్ష్యం ముఖ్యమంత్రి కావడం కాదు కదా. కాబట్టి ఆయనకి ఏమి ఇబ్బంది ఉండవచ్చు. కాదు, కిందోళ్ళకి బాధపడుతున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవుతారని, కానీ ఆయన అనుకోవట్లేదు. ఆ పంచాయతీ వల్ల ఈ సమస్యలు వస్తాయి. రైట్. బాజీ గారు చెప్పండి, మీ మిత్రుడు లేచిపోయాడు, మీరేమో ఇంకా మీతోటే ఉన్నాడు అనుకుంటున్నారు. ఏంది ఇది, ఈ అక్రమ రాజకీయ సంబంధం? నిన్న ఎక్కడ చూశాను మీ వీర్రాజు గారి ప్రకటన, మరి అది వాస్తవం కాదు నాది తెలియదు, కానీ మొత్తం అన్నిటికీ పోటీ చేస్తామని ఆయన చెబుతున్నారు. వీళ్ళేమో ఇక్కడ సంప్రదింపులు జరుపుతున్నారు. ఇప్పుడు పురుషోత్తమ రెడ్డి గారు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశారు, అసలు పొత్తుకు ఫైనల్ అవుద్దో లేదో తెలియ కింద మీద పడుతున్నారు, అందుకే ఈ డ్రామా ఆడుతున్నారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అని చెప్పి ఆయన చెబుతున్నారు. మీ అభిప్రాయం ఏంటి? కొమ్మినేని గారు, ఇక్కడ రాజకీయంగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నటువంటి తరుణంలో మార్పు కోసం ప్రతిపక్షాలుగా మేము చేస్తున్నటువంటి ప్రయత్నంలో ఏదైతే ఈ రాష్ట్రంలో 2019 తర్వాత ఎటువంటి హామీలు హద్దులు లేనటువంటి ఎన్డీఏలో చేరినటువంటి జనసేన యొక్క మైత్రి ఇంకా జనసేనతో కేంద్రంలో ఎన్డీఏ మిత్రత్వంలో ఉంది. దీన్ని క్లారిటీ తీసుకోండి. ఒకటి. రెండు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈ పరిణామాల్లో తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని దగ్గర చేసి వాళ్ళిద్దరి మధ్యలో పెళ్లి చేసిన బాధ్యత తీసుకున్నటువంటి వైసీపీ విధానాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ బాధలు వాళ్ళు పడాల్సిందే. ఇవాళ పొత్తు విషయంలో వాళ్ళిద్దరి యొక్క చర్చలు మధ్యలో వైసీపీ అంటారేంటి? కాదు బాజీ గారు, బాజీ గారు, మధ్యలో వైసీపీకి ఎందుకు సంబంధం ఉంటుంది? వాళ్ళిద్దరిని కలవమని వైసీపీ వాళ్ళు ఎవరైనా చెప్తారా? ఇప్పుడు
మనం ఒక మాట అనేస్తాం, ఆ మాట తర్వాత పంచాలు ఎలా ఉంటాయి అనే దానికి. ఇప్పుడు పురుషోత్తం రెడ్డి గారు కొంచెం హంబుల్ గా మాట్లాడారు, విషయం ఓకే. దానికి సంబంధించింది ఏంటంటే పొత్తు అంశాల్లో ఆయన మాట్లాడుతున్నటువంటి లైన్ ఏదైతే అలా తీసుకోకుండా గతంలో ఏనాడు సబ్జెక్ట్ డిబేట్ జరిగినా గానీ దత్తపుత్రుడు 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 అని చెప్పారంటే దత్తపుత్రుడు ఓన్ చేసుకునేటువంటి పని ఆయన చేసుకున్నాడు, దత్తపుత్రుడు అయ్యేటువంటి పని ఈయన చేసుకున్నాడు. ఇది ఇద్దరిని కలిపి ఒక బంధాన్ని ఏర్పాటు చేసేటువంటి బాధ్యత వైసీపీ తీసుకుంది కొమ్మినేని గారు. వాళ్ళిద్దరు కలిసేదాకా ఇదే పనులు, కలిసిన తర్వాత ఇప్పుడు కలిసారు, అమ్మాయి పని అయిపోయింది అనేటువంటి విధానానికి ఈ రాష్ట్రంలో అధికార పక్షం వచ్చింది, పని జరిగిపోయింది అనేటువంటి విధానానికి అనుభవం ఉన్నటువంటి ప్రతిపక్ష ఇప్పుడు చంద్రబాబు గారి కాదు బాజీ గారు, చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడుగా జగన్ గారు చేశారో లేదా వైసీపీ వాళ్ళు చేశారని మీరు అంటున్నారు. ఇంతకీ మీకేమవుతాడు పవన్ కళ్యాణ్? వాళ్ళకి చంద్రబాబుకి దత్తపుత్రుడు అయితే మీకేమవుతాడు? మీకు మీ దగ్గర సంసారం చేయడానికి వచ్చిన ఆయన కదా, మరి ఆయన లేచిపోయాడు కదా. ఇప్పుడు మీకున్న సంబంధం ఏంటి? మీ చుట్టరకం ఏంటి? మిమ్మల్ని మీ ఇద్దరిని ఏ రకంగా పిలవాలి? బంధాలు బాంధవ్యాలు అన్ని కేంద్రంలో ఉన్నటువంటి 29 పార్టీల్లో ఒకనొక పార్టీగా జనసేన మా ఐడియాలజీని గౌరవిస్తూ మాతో మిత్రత్వంలో ఉంది కొమ్మినేని గారు. ఇంతవరకు కన్ఫామ్. మేమైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనంతో ముడిపడి అభివృద్ధితో ఉన్నటువంటి కార్యక్రమాల్లో మేమున్నాం, మా ప్రణాళికలో మేము ఉన్నాం. వారు మాతో కలిసి వస్తారా లేకపోతే వాళ్ళిద్దరు కలిసి వెళ్తారనేది భవిష్యత్తులో కొద్ది రోజుల్లో ఏర్పడేటువంటి వాతావరణం, దాన్ని చూసి ప్రజలు ఆశీర్దిస్తారా లేదనేది ఎన్నికల్లో నిర్ణయించేటువంటి పరిస్థితి. ఇవాళ రాష్ట్రంలో మార్పు కోసం మేము చేస్తున్నటువంటి ప్రయత్నంలో మాతో పాటు వస్తానని చెప్పినటువంటి జనసేన అధినేత యొక్క మాటతో ముందుకెళ్ళాం. ఒకవేళ కాదు నేను ఆయనతో వెళ్తాను, ఆయనతో నిర్ణయం తీసుకుంటాను, రేపు జరిగేటువంటి పరిణామాలు ఏమన్నా కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది అనుకోండి, జాతీయ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర పార్టీ కేంద్ర ఆదేశాల ప్రకారం రాజకీయంగా అడుగులేస్తుంది. అది మంచి అయినా చెడైనా ప్రజలకు నచ్చినా నచ్చకపోయినా రాష్ట్ర రాజకీయాల్లో ఏ రకమైన పరిణామాలు వచ్చినా. కాకపోతే ఒకటి ఏంటంటే దేశం మొత్తం చేస్తున్నటువంటి అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావాలి అని అంటే రాష్ట్ర ప్రభుత్వంగా డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కావాలనేటువంటి భావన మేము ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తాను. ఆ రకమైన అభివృద్ధి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులను కూడా ఇక్కడ ఆస్వాదించమని చెప్పి అడిగేటువంటి ప్రయత్నం పోతా ఉన్నాం. ఇక్కడ జనసేన మాతో ఒడంబడికలో ఉంటుందా, ఒడంబడికి దాటి వారు సొంత ఒడంబడికలోకి వెళ్తారనేది రానున్న పరిణామాలు తేల్చాల్సిందే. వాళ్ళ సీట్ల వ్యవహారం, వాళ్ళిద్దరి యొక్క అంతర్గత వ్యవహారం, వాళ్ళు కింద పడతారా పైన పడతారా, చివరికి వాళ్ళు ఎవరి చేతులు ఎవరు కాదు మీ సిగ్గుపోవట్లా? మీతో కాపురం చేస్తానని వచ్చిన పెద్ద ఒక ఆయన లేచి వెళ్ళిపోయి వేరే వాళ్ళతో కాపురం చేస్తుంటే మీ సిగ్గుపోవట్లా? బీజేపీ వాళ్ళ పరువు పోవట్లా? ఇప్పుడు మీతో ఉన్నాడో లేదో తెలియని పరిస్థితి, వెళ్తే వెళ్ళాళ్లే లేచిపోతే పోయాళ్లే అన్నట్టుగా మీరు కూడా సిగ్గు ఫీల్ అవట్లేదా? అది ఆశ్చర్యం అనిపిస్తుంది. మేమేమన్నా సమర్థించానో లేకపోతే మేమేమన్నా దగ్గర పెట్టుకొని మాదే అని పూసుకుంటేనో మాకు సిగ్గిపోవాలి కానీ మాకేంటి సార్? దేశాన్ని పరిపాలించేటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 29 పార్టీల్లో వచ్చేవాళ్ళు వస్తారు, వెళ్ళేవాళ్ళు వెళ్తారు. మాకుండేటువంటి మా పరిస్థితులు మాకుంటే మాకు దేశంలో అల్టిమేట్ గా ప్రజల అండ ఉంది. 140 కోట్ల ప్రజానికానికి సేవకుడైనటువంటి నరేంద్ర మోడీ గారికి మద్దతు ఉంది. ఈ రాష్ట్రంలో ఆయన వచ్చింది కూడా ఒక అన్కండిషనల్ హామీతో వచ్చారు. అన్కండిషనల్ సిచ్యువేషన్ లో మాకు వచ్చి జాయిన్ అయ్యారు. రేపు మాకు తెలియకుండా ఆయన వెళ్ళి మాకు ఇది ఇష్టమైనటువంటి పద్ధతిలో ఆయన వెళ్ళారనుకోండి, ఆయన నిర్ణయం తీసుకుంటారు. దీనిలో మనం చేయగలిగేదే లేదు. ప్రజల ఆమోదం, ప్రజా ఆశీర్వాదం ఉండాలి. మీకు తెలియదేం కాదు. అది లేనంత వరకు ఎవరైనా నాయకుడు కాదు. జరిగేటువంటి పరిణామాలు కూడా అలాగే ఉంటాయి. కేపీ రెడ్డి గారు అనంతపురం నుంచి. కేపీ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు ఈ టీడీపీ జనసేన పొత్తు మీద మీ అభిప్రాయం ఏమిటి? వాళ్ళు పొత్తు అంటున్నారు, సీట్లు అంటున్నారు. 20 సీట్లకే చంద్రబాబు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ లొంగిపోయేటట్లున్నాడు. మరి జనసైనికుల ఆత్మాభిమానం అట్లా తాకట్టు పెట్టినా పర్వాలేదా? దీన్ని ఎట్లా చూడాలి? రెడ్డి గారు మాట్లాడండి. కట్ అయింది. ఇక రాజీవ్ గారు సార్, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆయన బతకడం కోసం, అంటే ఆయన తీసుకున్న ప్యాకేజీల కోసం బతకడం కోసం, లేకపోతే ఆయన దత్త తండ్రిని ఏదో చేసుకోవడం కోసం తనని అభిమానించి, అంటే ప్రాణం కన్నా ఎక్కువగా అభిమానించేటటువంటి అభిమానుల్ని, తన కోసం ప్రాణం పణంగా పెట్టి కష్టపడేటటువంటి జన సైనికులు అనబడే కార్యకర్తల్ని, తన కోసం నిలబడేటటువంటి సామాజిక వర్గమైనటువంటి కాపు కులస్తుల్ని, వీళ్ళందరినీ కూడా గంప గుర్తుగా తీసుకెళ్లి గంగలో ముంచేసినట్టే 30 సీట్లు పోటీ చేసి ఒప్పుకుంటే మాత్రం 30 కూడా కాదు, 25, 27 అంటున్నారు. అంతకన్నా ఎక్కడన్నా దూకెత్తే బెటర్ రా బాబు అనే పరిస్థితిలో జన సైనికులు మొదలు పడుతున్నారు.
కాదు తెలుగుదేశం వాళ్ళు 20 చాలు అంటున్నారంటండి. తెలుగుదేశం వాళ్ళు 20 చాలు నీకు అంత మించి నీకు అంత సీన్ లేదు అని చెప్తున్నా కూడా, నీకు అంత సీన్ లేదని చెబుతున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు ఫీల్ కావట్లా. నేను ముఖ్యమంత్రి క్యాండిడేట్ అనుకున్న ఆయన చివరికి ఆయన పరువు తీసుకెళ్లి 20 సీట్లు 10వ పరకం అనేవాళ్ళు ఏదో బతిలాడు ఇంకో 5 ఎక్స్ట్రా ఇస్తాము చాలే సరిపెట్టుకో అన్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా ఆంధ్రజ్యోతి వాళ్ళు రాశారంటే చంద్రబాబు గారు రాయించినట్లే కదా, ఇంక దాంట్లో అనుమానం లేదు కదా. నో డౌట్ సార్. చంద్రబాబు నాయుడు మనోగతం ఏదైతే ఉంటుందో అదే పచ్చ మీడియాలో ప్రస్ఫుటంగా ప్రచురితం అవుతాది. ఇది అలనాడు ఎన్టీ రామారావు గారిని కించపరచిన దగ్గర నుండి నేడు పవన్ కళ్యాణ్ తో మంతనాల విషయాలు ప్రచురించే వరకు ఇదే పంద. అయితే పవన్ కళ్యాణ్కి తెలియక మునుగుతున్నాడేం కాదు. పవన్ కళ్యాణ్కి తెలుసు. పవన్ కళ్యాణ్ వాళ్ళ చేతులకు ఒక బానిస అయిపోయాడు, ఒక బందీ అయిపోయాడు. చంద్రబాబు నాయుడు కాళ్ళ దగ్గర లేదా చంద్రబాబు నాయుడు చెప్పులు నెత్తిన పెట్టి తిరగడానికో పవన్ కళ్యాణ్ సిద్ధమయ్యాడు తప్పితే ఆ జన సైనికులు వాళ్ళ నాయకులు సిద్ధమయ్యారో నేనైతే అనుకోను. నేనైతే ఒకటైతే నమ్ముతా ఉన్నాను, ఖచ్చితంగా పురుషోత్తం రెడ్డి గారు ఇందాక ఏదైతే చెప్పారో ఈ పొత్తు 2 రకాలుగా విచ్ఛిన్నం అవుతుంది. ఒకటి విచ్ఛిన్నం అయితే అధికారికంగానే పవన్ కళ్యాణ్ కి కింద ఉన్న ప్రజల వల్ల తప్పక బయటికి రావటం పరువు కోసం ఒకటి, లేదా 2 పేరుకి పైన పొత్తు పెట్టుకున్నా సరే, పొత్తుల పేరుతో కలిసినా సరే కింద వాళ్ళ నాయక గణం గాని కార్యకర్తలు గాని చంద్రబాబుని చిచ్చి అంటారు. అలాగే తెలుగుదేశం వాళ్ళు ఈ జన సైనికుల్ని పిచ్చోళ్ళ మాదిరి సైకోల మాదిరి చూస్తున్నారు తప్ప వాళ్ళని కార్యకర్తలుగా నాయకులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడా పరిగణలోకి తీసుకోవట్లేదు. మీరు 20 సీట్లు అంటున్నారు కదా, ఇంకొక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. కనీసం పవన్ కళ్యాణ్ గతంలో పోటీ చేసినటువంటి గాజువాక భీమవరం సీట్లు కూడా జనసేనకి ఇవ్వట్లేదు సార్. వాళ్ళు మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే అంతకన్నా ఆత్మహత్య రాజకీయంగా ఆత్మహత్య అంటారు దీన్ని. ఇంకా నాదెండ్ల మనోహర్ గారి గురించి చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ గతంలో పోటీ చేసిన గాజువాక నియోజకవర్గం, గతంలో పోటీ చేసిన భీమవరం నియోజకవర్గాలు కూడా జనసేన పార్టీకి ఇవ్వట్లేదు తెలుగుదేశం. ఇంకే మళ్ళీ పొద్దుని పెద్ద పెద్ద పోతుకోవద్దు ఎందుకు చెప్తున్నారు పవన్ కళ్యాణ్ అర్థం కాదు. ఇంకో విషయం చూడండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎవరెవరు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంకో పాయింట్, కీలకమైన పాయింట్ ఇంకోటి చెప్పండి సార్. ఇప్పుడు ఉదాహరణకి విశాఖపట్నంలో నియోజకవర్గం చెప్పండి. ఉదాహరణకి భీమిలి నియోజకవర్గంలో పంచకర్ల సందీప్ అని చెప్పి చంద్రబాబు గారు ఉదాహరణకి భీమిలి నియోజకవర్గంలో పంచకర్ల సందీప్ అని చెప్పి ఒక యువకుడు, అంటే యువకులు ఏ పార్టీలో ఉన్నా అందరూ వృద్ధిలోకి రావాలి. ఆ కుర్రోడు అహోరాత్రులు రాత్రి పగలనుకో పాదయాత్రలు చేసి తిరుగుతున్నాడు భీమిల్లో. ఒకటి ఆ అబ్బాయికి సీట్ లేదు. మా పార్టీ నుండి వెళ్ళిపోయిన జిల్లా పార్టీ అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు పెద్దుర్తి తెస్తామని తీసుకెళ్లాడు జనసేనలోకి. ఆయనకి టికెట్ ఇవ్వడానికి వీల్లేదని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడికి మామగారైన బండారు సత్యనారాయణమూర్తికే టికెట్ ఇవ్వాలని కొట్లు పట్టేసుకుంటున్నారు. అక్కడ ఒక గోల. విజయవాడ వెస్ట్కి చెందినటువంటి పోతుని మహేష్ ఏమో జనసేన అనుకుని తిరిగాడు. అక్కడ బుద్ధా వెంకన్నని జలీల్ ఖాన్ దెబ్బలాడేసుకుంటున్నారు. మాదంటే మాదని సీటు. మధ్యలో జనసేన అందరూ ఏమవుతున్నారు, ఆటలో అట్టుకోళ్ళు అయిపోతున్నారు. పవన్ కళ్యాణ్ నమ్మినందుకు నెట్ట నిలువున జన సైనికులందరూ మునిగిపోక తప్పదు. జనసేన అనేటువంటిది రాజకీయంగా సమాధి కాబోయే పార్టీ. 2024లో ఎవరు ఓడినా ఎవరు గెలిచినా పవన్ కళ్యాణ్ గాని జనసేన పార్టీ గాని సమాధి అవ్వక తప్పదు. ఆ పవన్ కళ్యాణ్ ని ఆ జనసేనని చంద్రబాబు నాయుడు వాడుకుని ఎన్నికలు అయ్యాక ఎడంకాలతో తన్ని తోసేస్తాడు, కూరలో కరివేపాకులను చేస్తాడు, డౌట్ ఏం లేదు. ఇది ఆల్రెడీ కాపు సామాజిక వర్గం మొత్తం గ్రహించింది. పవన్ కళ్యాణ్ గ్రహించినా గ్రహించకపోయినా ఇక్కడ ఒక విషయం చెప్తాను సార్. కాపు సామాజిక వర్గం గాని జన సైనికులు గాని పవన్ సినిమా అభిమానులు గాని పవన్ రాజ్యాలు వెళ్ళాలని కోరుకుంటున్నారు. కానీ పవన్ మాత్రం చంద్రబాబు రాజ్యానికి రాళ్లు మోస్తానంటున్నాడు. అది పవన్ కళ్యాణ్కి ఇష్టమేమో తప్పితే జన సైనికులకు కానీ వాళ్ళ కార్యకర్తలకు కానీ ఎవ్వరికి ఇష్టం లేదు. ఎట్టి పరిస్థితులు వాళ్ళ పొత్తు వల్ల భవిష్యత్తు రోజు వాళ్ళ కష్టం నష్టం తప్పితే ఇంకొకటి కాదు. పవన్ కళ్యాణ్ మాత్రం ప్యాకేజీలు తీసుకుని చల్లగా సైడ్ అయిపోతాడు. మిగతా వాళ్ళందరినీ నమ్మినందుకు నట్టేట ముంచేస్తాడు. రైట్. కాశీం గారు కర్నూలు నుంచి. కాశీం గారు నమస్కారం, మాట్లాడండి. హలో నమస్తే సార్. కాశీం గారు. హలో నమస్తే సార్ అందరికి. నమస్కారం, మాట్లాడండి. మాట్లాడండి. మన ఏం లేదు సార్, వాళ్ళు మామూలుగా పవన్ కళ్యాణ్ పరువురు ఏం లేదు. ఎన్నిచ్చినా సరే ఊటే ఏమంటే ఉన్నాడు. ఎట్ట వైఎస్ జగన్ దింపాలనే ఉద్దేశం ఒకటే తప్ప ఆయన దగ్గర ఏ లేదు. ఏడు సార్ ఆయన ఏం మాట్లాడతారు. ఇంకా 10-20 సీట్ల కూడా తగ్గుతాయి సార్. ఇంకా వాళ్ళు రాసినారు కానీ 20 సీట్ల కూడా తగ్గిస్తారు. రైట్, ఓకే. అది కూడా ఇవ్వరా? రైట్, ఓకే. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే చంద్రబాబు గారు 2 సీట్లు డిక్లేర్ చేశాను కాబట్టి నేను 2 సీట్లు డిక్లేర్ చేస్తున్నానని
పవన్ కళ్యాణ్ గారు అన్నారు. అప్పుడే ఇదంతా డ్రామా అని మా బోటి వాళ్ళని కూడా విశ్లేషించాం. దానికి కారణం ఏంటంటే ఆయన గతసారి గెలిచిన రాజోలు, అలాగే ఆయనకి ఇవ్వడానికి అవకాశం ఉన్న రాజానగరం, ఈ రెండింటినే డిక్లేర్ చేశారు తప్ప ఇంకా వేరే ఏమి చివరికి మీరు చెప్పినట్టు గాజువాక, భీమవరం ఏమి డిక్లేర్ చేయలే. దాన్ని బట్టి ఇదంతా డ్రామా నడుస్తూ ఉంది, ఇదంతా ఇద్దరు కలిసి ఆడిన డ్రామానేమో అని అనిపించింది. ఓ పక్క హరిరామరావు గారేమో 60 సీట్లు లేకపోతే మన పరువు పోద్ది, కాపు ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వు, జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వు అనేమో హరిరామరావు గారు చెబుతున్నారు. నిన్న బీజేపీ నేత పాకా సత్యనారాయణ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని? కాపు సామాజిక వర్గం అంతా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా వెళ్ళటానికి ప్రయత్నం చేసింది. అయితే ఈ నెల చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళిపోయేసరికి, ఆయన దగ్గర పనిచేయడానికి వెళ్ళిపోయేసరికి వాళ్ళకి మొత్తం భ్రమలన్నీ తొలగిపోయి ఏ పార్టీ కాపులు ఆ పార్టీకి వెళ్ళిపోయారు, కాబట్టి జనసేన దగ్గర లేరని పాకా సత్యనారాయణ గారు నిన్న అంటున్నారు. పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు అంటే ఇంతకు ముందు చెప్పండి రాజీవ్, చెప్పండి. సార్, ఇప్పుడు కాపు సామాజిక వర్గం అనే వారు జనసంఖ్యలో బాగా అధికంగా ఉంటారు. వాళ్ళ ఆ సామాజిక వర్గం నేను బీసీడీ తూర్పు కాపు సామాజిక వర్గం. అయితే ఇందులో ముఖ్యమంత్రి పీఠం అనేటువంటిది ఎప్పటి నుంచో కలగా ఉంది. సరే, వంగవీటి మోహన్ రావు గారు మిస్ అయిపోయారు, దాసరి నారాయణరావు గారు, లేదంటే తర్వాత చిరంజీవి గారు, ఇట్లాగా అనేక ఆప్షన్స్ మిస్ అయిపోయి ఇంకా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఆఖరి ఆప్షన్ అనే ఒక లైన్ ని ఇది 20-25% ఉన్న సామాజిక వర్గంలో 1-2% వాళ్ళు ఇంజెక్ట్ చేయగలిగారు. సరే, 1-2% ముందు నమ్మారు. కానీ ఎప్పుడైతే పవన్ వాళ్ళకి గులాంగిరి చేయడానికి సిద్ధపడ్డాడో ఆ క్షణం నమ్మడం మానేశారు. పవన్ కళ్యాణ్ అంటే ఏ ఒక్క కాపు సామాజిక వర్గం వాళ్ళు లేరు, కేవలం ఒక బస్ ని క్రియేట్ చేయడానికే చేస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. రెండోది, గతంలో కూడా చంద్రబాబు 2 సీట్లను అనౌన్స్ చేసినప్పుడు పవన్ వచ్చి 2 సీట్లు అనౌన్స్ చేశారు కదా. అది ఎందుకు అనౌన్స్ చేశారు అనుకున్నారు? చంద్రబాబు 2 సీట్లు అనౌన్స్ చేసిన పవన్ నోరు మూసుకుని ఉండడానికి కారణం ఏంటి? లోకేష్ మా నానే సీఎం అని చెప్పినా నోరు మూసుకుని పవన్ ఉండడానికి కారణం ఏంటి? కనీసం డిప్యూటీ సీఎం ఇస్తారా అని అడిగితే కూడా మా తెలుగుదేశం పోలిట్ బ్యూరో అని అడిగి చెప్తాను లోకేష్ మాట్లాడినా పవన్ ఎందుకు నోరు మూసుకుని ఉన్నాడు అంటే పవన్ నోరుకి ప్యాకేజీ అనే పెద్ద తాళం చంద్రబాబు వేసాడన్న విషయం స్పష్టంగా అందరికి అర్థమైంది. చీ కొడుతున్నారు. సో దాని నుండి వెంటనే బయటికి రావాలి కాబట్టి ఈయన వచ్చి హడావిడికి ఒక మీటింగ్ పెట్టి 2 సీట్లు అన్నాడు. ఓకే, అదేదో కాపోడు పౌరుషం చూపించినట్టు. కానీ నిజంగా నువ్వు 2 సీట్లు అన్నాడు చంద్రబాబు, నువ్వు 2 అన్నావు, ఓకే బాగుంది. మరి అలాగే చంద్రబాబు 170లో సగం కదా నువ్వు తీసుకోవాలి. అప్పుడు కదా జాతి పౌరుషం అనేటువంటిది చూపించినోడు అవుతావు. లేదా లోకేష్ మా నానే సీఎం అని చెప్పాడు, నీకు దమ్ముంటే నేనే సీఎం అభ్యర్థి అని చెప్పు. సరే, చంద్రబాబు ఒప్పుకుంటాడా సస్తాడా అని తర్వాత సంగతి. నిన్ను సీఎం అభ్యర్థిగా చెప్పుకోవడం చేతకాని దద్దం నీకెందుకు రాజకీయాలు పవన్ అని సొంత సామాజిక వర్గం వల్ల చీకొడుతున్నారు సార్. ఆ మాత్రం 20-30 సీట్లకి చంద్రబాబు సంఖ్యక్కాలా, బూట్లు నాకాలా పవన్ కళ్యాణ్? జాతి గౌరవాన్నో లేదంటే పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి సినిమా స్థాయినో తగ్గించుకుని చంద్రబాబు తాకట్టు పెట్టుకునే పరిస్థితి తప్పితే ఏ ముఖం పెట్టుకుని తెలుగుదేశం జెండాను భుజాన పోయగలరు సార్ జన సైనికులు అందరూ? వాళ్ళని జన సైనికులుగా కాకుండా జనసేన కూలీలుగా, జెండా కూలీలుగా పవన్ మారుస్తున్నాడు. ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉండదు. పవన్ నమ్ముకుని ఎంతో మంది యువకులు రాజకీయాల్లోకి వచ్చారు, ఎంతో మంది వాళ్ళ ఆస్తులు తగలేసుకున్నారు. వాళ్ళందరినీ గంప గుర్తుగా సర్వనాశనం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. అయితే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే జనసేనకి 2 ఎంపీ సీట్లు ఇస్తారని, ఒకటేమో కాకినాడ, ఒకటి మచిలీపట్నం అని. విశేషం ఏంటంటే అక్కడ కాకినాడ క్యాండిడేట్ ఏమో తెలుగుదేశం లోకేష్ గారి యువగళం పాదయాత్ర అమ్మటి తిరిగాడంట. ఆయన్ని తీసుకునేమో జనసేన క్యాండిడేట్ అంటున్నారు. ఇక్కడ వైసీపీ నుంచి వచ్చిన బాలశౌరి గారికి మచిలీపట్నం ఎంపీ టికెట్ ఇస్తారంట. సో కనీసం జనసేనలో పనిచేస్తున్న నాయకులకు కూడా ఇవ్వకుండా పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం ద్వారా మరి పవన్ కళ్యాణ్ గారు ఏం సాధిస్తారేమో. కానీ పురుషోత్తం రెడ్డి గారు చెప్పండి, ఇదంతా పవన్ కళ్యాణ్ గారు ఆడుతున్న డ్రామా అయినా, 2 సీట్లు అన్నది కూడా డ్రామా అని, అట్లాగే ఈ హరిరామరావు గారు వాళ్ళంతా ఎట్లా ఫీల్ అవుతారు? వాళ్ళ ఆత్మాభిమానాన్ని ఈయన తూట్లు పొడుస్తున్నట్లేనా? అంటే కొమ్మిడి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి మధ్య ఏ అవగాహన ఉందో తెలియదు కానీ కిందకి పైకి పెద్ద వ్యత్యాసాలు కనిపిస్తున్నాయి. నేను ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు నేను తిరుపతిలో ఉంటాను. ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో అంతో ఇంతో జనసేనకి ఇవ్వగలిగిన సీటు తిరుపతి. గతంలో చిరంజీవి గారు ఎమ్మెల్యేగా పనిచేశారు. కులాల పోలరే అట్లే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు సర్వేలు చేయడం అలవాటు. మొన్న నాకు కూడా ఫోన్ వచ్చింది, అంటే ఆన్లైన్ అనుకోండి. నేను చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నాను, మీ తిరుపతి నియోజకవర్గంలో 4గురిలో పేర్లు చెప్పాడు, ఆ 4గురిలో ఎవరు బెస్టో చెప్పండి అని అడిగారు. అంటే తెలుగుదేశం అభ్యర్థి. అంటే నేను అన్నాను తిరుపతి సీట్ అంటే ఆ కాలేదు, మళ్ళీ తెలుగుదేశంలో అడిగాను. ఏమైనా మీకు ఫోన్లు వస్తున్నాయంటే అవును సార్, రాయలసీమలో వాళ్ళకి ఏమి ఇచ్చే పరిస్థితి లేదు, ఇక్కడ ఎట్లా గెలవరు, కానీ మేమే రెడీ ఉన్నాను. నేను తెలుగుదేశం మిత్రులు ఇట్లాంటి సర్వేలు ఎన్ని చోట్ల చేస్తాను? 175 చేస్తున్నారట.
ఇప్పుడు 175 నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థులు ఎవరుంటే బాగుంటుందో చంద్రబాబు ఒక పక్క సర్వే చేస్తాడు, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారితో పొత్తులపైన చర్చలు చెప్తాడు. దీన్ని అట్లా అర్థం చేసుకోవాలి? ఇది నేను నా అనుమానాలకు ఇది ప్రాతిపదిక. రెండో ప్రాతిపదిక ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు మొన్న మనం ఒక సున్నితమైన అంశాన్ని మాట్లాడుకోవాలి. ముఖ్యం 2 సీట్లు మీరు అనౌన్స్ చేశారు కాబట్టి ఇది చాలా అభ్యంతరకరంగా నేను 2 సీట్లు అనౌన్స్ చేస్తానన్నాడు. కానీ ఒక కీలక ప్రకటన ఏం చేశాడు? లోకేష్ గారు ముఖ్యమంత్రి విషయంలో చేసిన ప్రకటన అభ్యంతరకరమే, కానీ దానిపైన నేను కూడా స్పందిస్తే లేనిపోని అపార్థాలకు దారి తీస్తూ అన్నాడు. అసలు అపార్థాలు ఏది? 2 సీట్లు ఆయన పెడితే పోనీ, ముఖ్యమంత్రి కదా అసలు విషయం మీద మాత్రం అపార్థాలు కాదండి. కాదు పురుషోత్తమ రెడ్డి గారు, అపార్థాలు కాదు. 30 ఏళ్ల సీనియర్ కొడుకు కాబట్టి మనం సర్దుపోవాలన్నట్టుగా మాట్లాడాడు. మీరు అది కూడా మర్చిపోవద్దు. నా పాయింట్ ఏంటంటే ముఖ్యమంత్రి అదే కీలకం కదా, ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కీలకం, దానిపైన స్పందించాలి. కానీ ఆయన 2 సీట్లు ఇస్తే దాని పోయిందే ఉంది, మిగతా 173 ఏళ్ళ పోటీ చేసుకోవచ్చు కదా. పాయింట్ ఏంటంటే అప్రధానమైన అంశం మాత్రమే స్పందించేసినాడు. అప్పుడు పొత్తు విడిపోదా? నువ్వు 2 అయితే నేను 2 అంటానంటే ఇప్పుడు ఇంకోటి చేయాలి. చంద్రబాబు నాయుడు గారు 175 నియోజకవర్గాల్లో సర్వే చేస్తాడు, మీరు కూడా సర్వే చేయండి పోటీగా 175లో జనసేన ఎవరుంటారని. ఇది మొదటి అంశం. నేను పేర్లు చెప్పను కానీ ఒక నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి రావడానికి ఒక ఆయన సిద్ధపడిపోయాడు. ఆయన పేరు చెప్పదలుచుకోలేదు, సిద్ధపడిపోయినాడు. కానీ ఆయన్ని ఈ సర్వే రిపోర్ట్ లో పెట్టట్లేదు తెలుగుదేశం. ఎందుకంటే పొరపాటున ఆయనకి జనసేనకి ఈ సీట్ ఇవ్వదలుచుకుంటే ఆయన తెలుగుదేశం నుంచి వైసీపీ పంపిస్తారు. ఆయన ఇప్పుడు న్యూట్రల్ పర్సన్ గా ఉన్నాడు. ఆయన ఇప్పుడు తెలుగుదేశం లిస్ట్ లో పెట్టరు, రిజర్వ్ లో పెట్టుకుంటారు. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఆయన్ని జనసేనలో చేర్పించి ఆ నుంచి తీసుకొస్తారు. ఇప్పుడు వైసీపీ నుంచి బాలశౌరి రాజీనామా చేస్తున్నాడు కదా, ఆయన నేరుగా తెలుగుదేశం చేరొచ్చు కదా, పోయి జనసేనలో చేరినాడు. ఇక్కడ నెల్లూరులో కూడా పెద్ద రేట్లు కొంతమంది అదే బాధపడుతున్నారు. మనం పొరపాటు తెలుగుదేశంలో చేర్పినాం, మనం రిజర్వ్డ్ గా ఉండి కానీ జనసేనలో చేరి ఉంటే ఆ పేరుతో సీట్లు తెచ్చుకోవచ్చు కదా, అనవసరంగా తెలుగుదేశంలో చేరిపినామని. ఇప్పుడు చాలా చోట్ల తెలుగుదేశం చేరే వాళ్ళందరూ రిజర్వ్డ్ ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తే ఆడ చేరకుండా ఆడ చేరిటి వస్తారు. ఇట్లాంటి పొత్తులు అవసరమా? కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు ఇప్పుడు బాజీ గారికి ఎంత చెప్పినా మాతోనే పవన్ కళ్యాణ్ ఢిల్లీలో ఉన్నాడు అంటున్నాడు. ఇది అనుమానానికి తావిచ్చేది. అంటే పాయింట్ ఏంటంటే ఇంకా ఈ పొత్తు ఫైనల్ కాలేదు. ఒకవేళ ఫైనల్ అయినా కూడా సీట్లు ఎంత మినిమమైజ్ చేయాలో ఆ ఏర్పాట్లు చంద్రబాబు గారు చేస్తున్నారు. కాబట్టి రాజ్యసభ ఎన్నికలు నోటిఫికేషన్ వచ్చేందుకు ఏమీ తేలదు. వీళ్ళు ఇట్లాంటి చర్చలు అప్పుడప్పుడు ఎందుకు చేస్తారంటే మా వాళ్ళు చాలా సీరియస్ గా పొత్తులు గెలుపులు ఓటముల పైన ఉన్నారు అని కింద ఇంప్రెషన్ ఇవ్వడం కోసం ఈ పేపర్ లో 20 సీట్లు 15 సీట్లు వాడు వీళ్ళని కొట్లాట. ఎందుకంటే ఈ పనిలో ఉన్నారు మా వాళ్ళు, అంటే వీళ్ళ పనిలో వాళ్ళు ఏరే పనిలో ఉన్నారు, వీళ్ళు ఆ పనిలో ఉన్నారని ఇంప్రెషన్ ఇవ్వడం కోసం ఈ ఇంప్రెషన్ తో ఎన్ని రోజులు నడుస్తుంది బండి. కాబట్టి అది వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అవసరం. సార్ కొమ్మినేని గారు చిన్న సబ్మిషన్ సార్. బాజీ గారు తెలుగుదేశం జనసేన వాళ్ళు తెలుగుదేశం సార్ బాజీ గారు ఒక్క నిమిషం అన్న. తెలుగుదేశం జనసేన మీద ఈ భేటీలు అవుతానే ఉంటారు, ఇంకా జీవితకాలం అవుతానే ఉంటారు. ఈ లోపు మేము ఆల్రెడీ ఎన్నికలకు సిద్ధం అయిపోయాం, ఎన్నికలు వచ్చేస్తే మేము పోటీ చేస్తాం, మేము గెలిచేస్తాం, వాళ్ళు ఇంకా కూర్చొని మాట్లాడుకుంటూనే ఉంటారు. ఇది అంటే ఏ తేలదండి ఇది. రైట్, ఓకే. బాజీ గారు చెప్పండి, ఇంతకీ మీరు అసలు 170 సీట్లకి రెడీ అవుతున్నారా? ఏం జరుగుతుంది? ఎన్నికల వాతావరణం వచ్చేసిన తర్వాత సహజంగానే నిరాశావాదులు నిష్క్రమిస్తారు, ఆశావాదులు జంపింగ్ జపాంగులుగా మారుతారు. ఈ క్రమంలో ఎవరైతే గెలుపు అవకాశాలు ఉన్నాయి అనుకున్న దగ్గర, లేకపోతే ఈ పార్టీ మీద మొహం ముత్తిన తర్వాత, లేకపోతే ఇంకొకళ్ళు స్థానం ఇచ్చి నా స్థానాన్ని పక్కెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు ఖచ్చితంగా వేరుదారులు ఎదుర్కొనేటువంటి ప్రయత్నం చేస్తారండి. అది కాక ప్రజలలో ఉన్నటువంటి భావన ఏంటంటే అధికారం ఎటు బదలాయింపు జరుగుతున్నది అనేది లెక్క క్యాలిక్యులేషన్ గా జరుగుతున్నటువంటి సర్వేల్లో వచ్చినటువంటి అంచనాలు, ఈ పేపర్ లో జరుగుతున్నటువంటి ఎత్తుపల్లాల యొక్క ఈ మాటలు ఏవైతే ఉన్నాయో వీటిని కేవలం మైండ్ గేమ్ ఆడేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంటది కొమ్మినేని గారు. దీని ఫలితంగానే మనం చర్చ లైన్ లోకి వెళ్తాం. కాకపోతే ఎవరితో వెళ్తారనేది అల్టిమేట్ గా తేలిన తర్వాత, బీఫారాలు చేతికి వచ్చిన తర్వాత మాత్రమే ప్రజల యొక్క నిర్ణయం ఆధారపడి ఉంటుందండి. అప్పుడు దాకా ఊహాగానాలతో వేసేటువంటి ఎత్తులు ఏవైతే నేను మిమ్మల్ని అవకాశం చెప్పమని అడగలా, డైరెక్ట్ గా 170 స్థానాలకి వీర్రాజు గారిది ఏదో స్టేట్మెంట్, వీర్రాజు గారు చెప్పినట్టుగా ఒక స్టేట్మెంట్ చూశాను, అది కరెక్టా కాదా అని మాత్రమే అడుగుతున్నాను. ఫైనల్ గా పురుషోత్తమ రెడ్డి గారు చెప్పండి, హరిరామ జోగయ్య గారు లాంటి వాళ్ళు ఆత్మాభిమానం వదులుకుంటారా ఇటువంటి కేసుల్లో? ఇటువంటి సందర్భంలో హరిరామ జోగయ్య గారు లాంటి సీనియర్ నేతలు వాళ్ళ పరువు పోయినట్లేనా? ఆయన 60కి తక్కువ అయితే జనసేనకి పరువు పోయినట్లే అని అన్నారు కదా, ఆయన ఎట్లా డీల్ చేస్తారు? సంక్షిప్తంగా చెప్తే క్లోజ్ చేద్దాం.
హరిరామజోయ్య గారి అంచనా ఇందాక కొండరాజు గారు మాట్లాడినట్టుగా ఆంధ్రప్రదేశ్ లో కాపు బలమైనటువంటి సామాజిక వర్గం అధికారం సాధించాలనేటువంటి కాపు పెద్దల యొక్క ఆలోచన వారు చెప్పారండి. ఇక్కడ రాజకీయ సమీకరణాల్లో భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఏ విధంగా అయితే ఒకనాడు పెద్దలను తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఇవాళ మీరు మాట్లాడినటువంటి సోమ్యరాజు గారి మాట ప్రకారం కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇంతకు మునుపు ఆదరించినటువంటి రెండు పార్టీలు ఏవైతే ఉన్నాయో ఒకనాడు కాంగ్రెస్ ఆదరించారు, తర్వాత తెలుగుదేశాన్ని ఆదరించారు, తర్వాత ప్రజారాజ్యాన్ని ఆదరించారు. జాతీయ ఉన్నటువంటి పద్ధతిలో కాపు సామాజిక వర్గాన్ని భారతీయ జనతా పార్టీని మీరు అట్లా ఆశపడటం తప్పేం కాదులే బాజీ గారు. ఇక్కడ అదే మీరు మరి అడ్డుపడే అవకాశాలు లేకుండా చెప్తారు. ఖచ్చితంగా కాపు సామాజిక వర్గం ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీని ఆశ్రయిస్తారు ఉంది. ఎందుకంటే ఇప్పుడు దాకా అన్ని పార్టీలు దెబ్బలు తిని చూశారు కదా. కాబట్టి ఖచ్చితంగా బీజేపీని అభివృద్ధి చెందే బీజేపీని చూడమంటాం. అదే పార్టీలను వదిలిపెట్టి ఆదరించే పార్టీకి అండగా నిలబడమని చెప్పి అడుగుతా ఉన్నాం. రైట్, ఓకే, తప్పేం లేదని నేను మీకేం అడ్డం పడలేదు. పురుషోత్తమ రెడ్డి గారు, బాజీ గారు, కొండ రాజీవ్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.